అందరికీ నమస్కారం. ఈరోజు టీసాట్ లైవ్ ప్యానెల్ సెషన్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన అంశం హెల్త్ అండ్ హైజీన్ మరియు ఫినాన్షియల్ లిటరసీ. మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతి పాఠశాల అంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పాఠశాల విద్యార్థి ఆరోగ్యంగా భద్రంగా ఎంతో ఆత్మనిర్భరతతో జీవనం కొనసాగించాలని ఎదగాలని ఈ అడాలసెంట్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ మాడ్యూల్ని రూపొందించారు. అండ్ దీనిలో భాగంగానే మనం ఇప్పటి వరకు 3 సెషన్స్ నిర్వహించుకున్నాము. ఈరోజు సెషన్లో మనము హెల్త్ అండ్ హైజీన్ మరియు ఫినాన్షియల్ లిటరసీ గురించి తెలుసుకోబోతున్నాము, చర్చించబోతున్నాము. ముందుగా ఈ అడాలసెంట్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ని మన ఆదేశించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రుల వర్యుల గారికి ధన్యవాదాలు. అలాగే మీ వరకు చేరడానికి ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో మీ వరకు చేరడానికి సజావుగా మాకు మార్గనిర్దేశం చేస్తూ అలాగే ప్రణాళికాబద్ధంగా మమ్మల్ని నడిపిస్తున్న మా ఎడ్యుకేషన్ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా గారికి, అలాగే డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నవీన్ నికోలస్ గారికి ధన్యవాదాలు. ఈరోజు ఈ అంశాల గురించి చర్చించడానికి మన దగ్గర నిపుణులు ఉన్నారు. వాళ్ళని మనం ఇప్పుడు పరిచయం చేసుకుందాం. ముందుగా ఈ మాడ్యూల్ కంటెంట్ డెవలప్మెంట్ మరియు రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్న డాక్టర్ శారదా మేడం గారు, గెస్టెడ్ హెడ్ మాస్టర్. అండ్ మన నిపుణులు ఎవరంటే డాక్టర్ శ్రీనివాస్ కళ్యాణ్ గారు. ఈయన హెచ్ఓడి పీడియాట్రిక్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కామారెడ్డి నుంచి వచ్చారు. సార్ నమస్కారం అండి. ఇంకొక డాక్టర్ మన దగ్గర ఉన్నారు, డాక్టర్ అరుణా సుమన్ మేడం గారు. షీఈ్ గైనకాలజిస్ట్ అండ్ షీఈ్ ఆల్సో ఆవిడ కూడా మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చారు. మేడం నమస్తే. అండ్ ఈరోజు మనం ఇంకో అంశం ఏదైతే ఉందో ఫినాన్షియల్ లిటరసీ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో ఈరోజు మన ముందు శ్రీ శేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. సార్ రిటైర్డ్ సీనియర్ జనరల్ మేనేజర్ యునైటెడ్ బ్యాంక్ నుంచి వచ్చారు. ముందుగా మనము హెల్త్ అండ్ హైజీన్ గురించి తెలుసుకోబోతున్నాము. సో అసలు ఈ హెల్త్ అంటే ఏంటి, ఆరోగ్యం అంటే ఏంటి, జబ్బులు లేకుండా ఉండడమే ఆరోగ్యమా, వీటి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, అలాగే ఈ ఆరోగ్యం అనేది దేని మీద ఆధారపడుతుంది. మనం మామూలుగా వింటూ ఉంటాం కదా ఆరోగ్యమే మహాభాగ్యం అని. అంతేకాదు ఇంకొక నానుడి కూడా ఉంది. ఏంటంటే ఇదొక ఏమంటారు జర్మన్ తత్వవేత్త చెప్పినారు. ఏంటంటే యు ఆర్ వాట్ యు ఈట్, అంటే మనం ఏదైతే తింటామో అదే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సో ముందుగా సార్ కళ్యాణ్ గారు, సార్ అసలు ఈ ఆరోగ్యం అంటే ఏంటి? మన ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆరోగ్యం అంటే కేవలం జబ్బు లేదు అనేది కాదు, 3గా విభజించారు. ఒకటి ఫిజికల్ హెల్త్, శారీరక ఆరోగ్యం అంటే శరీరంలో ప్రతి భాగం బాగా పనిచేయాలి, నడవాలి, మాట్లాడాలి, మరి ప్రతి భాగం మంచిగా పనిచేయాలి, అది ఫిజికల్ హెల్త్. రెండవది మానసిక హెల్త్ అంటే సైకలాజికల్ హెల్త్. ఇది మనకి మంచిగా అందరితో కలవడము, టెన్షన్ లేకుండా ఉండడం, మన బాధ్యతలు మనం నిర్వహించుకోవడము. దెన్ మూడవది సోషల్ హెల్త్ మనకి నలుగురితో ఫ్రెండ్స్తో మాట్లాడడం, చుట్టుపక్కల వాడడం. ఇది ఇన్ టోటో. సో ఫిజికల్ హెల్తే కాకుండా మెంటల్ హెల్త్ అండ్ సోషల్ హెల్త్, ఈ 3 కలిసి ఉంటే కంప్లీట్ ఆరోగ్యం అని అంటామండి. సార్ మరో ప్రశ్న, అసలు ఈ కౌమార దశలో ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం ఎందుకు అవసరం, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అసలు ఈ బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటో మాకు వివరించగలరా సార్? ఇది కౌమార దశ అంటే 10 సంవత్సరాల వయసు నుంచి 19 సంవత్సరాల వయసు వరకు ఈ దశ. ఉదాహరణకి ఒక పువ్వు మొదలు ఎట్లా ఉంటుంది, చెట్టు మీద మొగ్గలాగా ఉంటుంది. ఆ మొగ్గ పువ్వుగా పరిమళించాలి, అన్ని రెక్కలు రెప్పలు మొత్తం వికసించాలి. సో ఇది టోటల్ డెవలప్మెంట్. ఈ 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలు ఏదైతే అడాలసెన్స్ అంటామో, కౌమార దశ అంటాం మన తెలుగులో, ఇది టోటల్ హెల్త్ కాంప్రహెన్సివ్ డెవలప్మెంటల్ ఉండాలి. సో దీని గురించి మనకి ఈ దశలో చాలా కీలకమైన మార్పులు జరుగుతాయండి. మనకు తెలుసు ముఖ్యంగా ఈ ఫిజికల్ గ్రోత్ స్పర్ట్ ఉంటుంది. పొడుగు పెరుగుతారు, బరువు పెరుగుతారు. దానికి తగ్గట్టుగా మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన టీచర్లు ఈ పిల్లల్ని గైడ్ చేయాలి. సరైన పోషకాహారం తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనము ప్రోటీన్స్ కావాలి, విటమిన్స్ కావాలి, కాల్షియం కావాలి. వాళ్ళ ఎదుగుదలకి మనం ఆహారము
తోడ్పడాలి, దాంతో సరిపోయేటట్టు సమతుల్య ఆహారం ఇవ్వాలి. రెండవది, దాని చాలా ఫిజికల్ చేంజెస్ వస్తాయి. యవ్వనం అనేది యవనార్భరం అంటాం. యవ్వనం అనేది వస్తుంటుంది, అడాలసెంట్ వస్తుంటుంది. దాన్ని మనం ఎలా సపోర్ట్ చేస్తాం? శరీరంలో చాలా లైంగిక మార్పులు జరుగుతాయి. దాన్ని వీళ్ళు ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి. ఇదే కాకుండా కొత్త అలవాట్లు, ఆహార అలవాట్లు కానివ్వండి, వ్యాయామాలు చేయడం కానివ్వండి, మరి పరిశుభ్రత చాలా ముఖ్యం. ఈ మూడింటి మీద వీళ్ళు దృష్టి పెడితే వాళ్ళకి జీవితాంతం మంచి అలవాట్లు మనకి ఆరోగ్యానికి పునాదినిస్తాయండి. ఈ విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యాక్సెప్టెన్స్ ఫిజికల్ చేంజెస్లో మానసికంగా ఒత్తిడి లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా పోతుండాలి ముందుకి. ఇలా మనం దీర్ఘకాలిక వ్యాధులు నివారించే మనకొక మహర్దశ ఇది. దీని మీద దృష్టి పెడితే మనం ఏమన్నాము, ఫిట్ ఇండియా అన్నాం. ఫిట్ ఇండియా మూమెంట్ మన కంట్రీలో మన అసెట్ యూత్. ఆ యూత్ని మనం టీచర్లు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, యూత్ తమంతము వాళ్ళ మీద దృష్టి పెడితే ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దిస్ ఫేజ్. లాంగ్ టర్మ్ నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అంట, డయాబెటీస్ రాకుండా, హైపర్ టెన్షన్ రాకుండా, మరి కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా, మాల్ న్యూట్రిషన్ రాకుండా దీని మీద దృష్టి పెడితే సైకలాజికల్ హెల్త్, టోటల్ హెల్త్, కంప్లీట్ హెల్త్, 360 degrees హెల్త్ అంటాం. అది మనం మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు, ఆరోగ్య ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. ఓకే సార్, ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు సార్ ఈ దశలో వాళ్ళు? మనము చూస్తూ ఉంటాం, పిల్లలు అది వద్దు ఇది వద్దు అంటారు, తినరు. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్, ఎలాంటి బ్యాలెన్స్డ్ డైట్ మనము వాళ్ళకి రికమెండ్ చేయాలి సార్? ఇప్పుడు ఒక మనిషి తను శక్తివంతంగా పనిచేయాలి, నడవాలి, ఉరకాలి, మన జాబ్ మనం చేయాలి అనడానికి అన్ని రకాల ఆహారాలు, ప్రోటీన్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ఫ్యాట్ కానివ్వండి, ఒక సరైన ఒక పోర్షన్, సమానమైన బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తే దాన్నే మనం సమతుల్య ఆహారం అనే పెద్దవాళ్ళు పేరు పెట్టారు. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటీన్స్ అండి. ప్రోటీన్స్ అనగా మనం చూస్తుంటాం పాలు, పెరుగు, పప్పులు, గుడ్డు, నాన్ వెజిటేరియన్ డైట్, ఫిష్, అలాంటి దాంట్లో ప్రోటీన్స్తో మనం ఎదుగుదల, పోషకాహారము మెయింటైన్ అవుతుంది, మాల్ న్యూట్రిషన్ రాకుండా ఉంటుంది. ఈ ప్రోటీన్స్తో పాటు మనం కార్బోహైడ్రేట్స్ ఇమీడియట్ శక్తిని ఇస్తాయి. కార్బోహైడ్రేట్స్ మనం గోధుమ కానివ్వండి, అన్నం కానివ్వండి. ఇది కాకుండా శరీర శక్తిని మనకి ఫ్యాట్ రూపంలో నిల్వ చేస్తాయి. కాబట్టి మనకు కావాల్సిన నూనె కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, తృణధాన్యాలు కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ బ్యాలెన్స్గా యాడ్ చేయాలి. సో రక్షణ కల్పించే ఆహారం ముఖ్యంగా ఇటు కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, పండ్లు కానివ్వండి, ఇవి బ్యాలెన్స్డ్గా పోతుండాలి. నీరు, దీనికి తగ్గట్టుగా నీరు ముఖ్యంగా మనం సమ్మర్లో చూస్తుంటాం, ఆడుకునే పిల్లలు నీరు, సరైన నీళ్ళు దాదాపు 6 నుంచి 8 గ్లాసులు ఈ యువన వయసులో తాగితే మంచిదండి. ఒక బ్యాలెన్స్డ్ ప్లేట్ అంటాం, ఆహారము కంప్లీట్ ఫ్యామిలీ ప్లేట్స్. ఒక యావరేజ్గా 2000 క్యాలరీలు కావాలి. దాదాపు అరౌండ్ 15 years బాయ్ కానివ్వండి, గర్ల్ కానివ్వండి, యావరేజ్గా ఒక 2000 క్యాలరీలు రావాలంటే మన ప్లేట్లో సగానికి సగం కనీసం ఫ్రూట్స్. మిమ్మల్ని నేను ప్రశ్న అడగదలుచుకున్నాను. వెజిటేబుల్స్, కూరగాయలు, ఫ్రూట్స్ 400 ఒక్క రోజులో మనకు 2000 క్యాలరీలు కావాలంటే ఆన్ అన్ యావరేజ్ 400 గ్రాములు కూరగాయలు, 100 గ్రాములు ఫ్రూట్స్ కంపల్సరీ తీసుకోవాలి. సగం వంతు, ఒక పావు వంతు ప్రోటీన్స్, ఇందాక మనం చూసాం పప్పులు కానివ్వండి, గుడ్డు కానివ్వండి, మాంసాహారాలు కానివ్వండి. తర్వాత దానికి తగ్గట్టుగా కొంచెం నూనె, పాలు, దెన్ డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్ అవి ఇస్తే మనకి సమతుల్యమైన ఆహారం ఉంటుంది. మనకి మాల్ న్యూట్రిషన్ రాకుండా ఉంటుంది, ఏజింగ్ ఫినామినన్ ఉండదు, ఇన్ఫెక్షన్స్ రావు, విటమిన్స్ ద్వారా. మరి ఇటు కాల్షియం కూడా అవసరం, పెరిగే బోన్స్ కానివ్వండి, పాపులు కావాలి, పాలు కావాలి, కాల్షియం కావాలి. ఇవన్నీ సమతుల్యమైన ఆహారం పాటిస్తే ఫుల్ ప్లేట్ మీల్స్ తీసుకుంటే బ్యాలెన్స్ డైట్ ఉంటుంది. మనం ఎలాంటి జబ్బులు రాకుండా నివారించవచ్చండి. ధన్యవాదాలు సార్. శారదా మేడం, మీకు ఒక క్వశ్చన్. ఈ బ్యాలెన్స్డ్ డైట్ గురించి మన స్కూల్స్లో మనకి మధ్యాహ్న భోజన పథకం ఉంది కదా, సో పిల్లలు ఎలా నార్మల్గా భోజనం తీసుకుంటారు, అది ఎంత ముఖ్యం, అందులో పెట్టినవన్నీ తినడం ఎంత ముఖ్యం చెప్పగలరా మేడం? థ్యాంక్స్ అండి. అందరూ తెలుసు, అంటే మిడ్ డే మీల్ అనేది చాలా ఇంపార్టెంట్ డైట్ బేస్డ్గా ఉంటుంది. అందులో ఇచ్చే మెనూ కూడా ఆల్రెడీ డిసైడ్ చేయబడి ఉంటుంది.
అయితే అందులో సరి అయిన అంటే ఫ్రూట్స్గా అయితే మనం ఇయ్యము. వెజిటేబుల్స్ లాగా ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ కానీ ఆ పప్పు కానీ కర్రీ కానీ చేసినప్పుడు దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది. అయితే పిల్లలు ఏం చేస్తుంటారంటే ఆ ఆకుకూరను పక్కన పెట్టి సుత్త పప్పు మాత్రమే తింటుంటారు. పప్పుతో పాటు చట్నీ ఇస్తారు, చట్నీ చాలా ఇష్టంగా తింటారు. కానీ అక్కడ ఉన్న వేసిన అందులో కూరగాయలు కానీ ఇప్పుడు బఠానీలు తర్వాత ఇవి అంటే చెనా ఇస్తుంటారు, అవి పక్కన పెట్టేసి ఉత్తగానే ఆ గ్రేవీ మాత్రమే తింటుంటారు. దానివల్ల వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే వాళ్ళకి కార్బోహైడ్రేట్ ఫ్యాటే వస్తుంది కానీ వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ రావట్లేదు. వాళ్ళకి కావాల్సిన ఇప్పుడే సార్ చెప్పారు, ఆరోగ్యంలో మనకి శక్తినిచ్చేవే కాకుండా మనకి రక్షణనిచ్చేటివి కూడా కావాలి. అవి ఖచ్చితంగా అందులో ఆకుకూరలోనూ కూరగాయల్లోనూ ఉంటాయి కాబట్టి అవి డిస్కార్డ్ చేయకుండా వాటిని తింటే వాళ్ళకి బాగుంటుందని ఈ ప్రోగ్రాం ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా వాళ్ళు మెనూలో ఏవి ఇస్తారో అవన్నీ తినాలి. కొంతమంది ఏంటంటే కొన్ని మంత్స్ ఉంటాయి స్పెషల్గా, ఆ టైంలో కోడిగుడ్డు తినమని చెప్తుంటారు. అట్లా కాకుండా వాళ్ళకి హోల్సమ్ ఫుడ్గా పెడుతున్నారు కాబట్టి ఆ చిన్న వయసులో వాళ్ళకి ఎదుగుదలకి ఇంపార్టెంట్ కాబట్టి స్పెసిఫిక్గా ఏదైతే వాళ్ళకి మెనూలో పెడతారో అది ఖచ్చితంగా వాళ్ళు సేవించినట్టయితే ఆ పిల్లల ఎదుగుదల బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. విన్నారు కదా పిల్లలు, అన్నీ తినాలి మీరు, అండ్ అవన్నీ కూడా మీ ఎదుగుదల కోసమే పోషక విలువలు ఉన్నవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కంటికి నచ్చినవి మాత్రమే తినడము లేదా నోటికి నచ్చినవి మాత్రమే తినడం కాకుండా మీ ఎదుగుదలకు అవసరమన్న అన్నీ కూడా మీరు తప్పకుండా ఈ ఏజ్లో తినాలి. ఇంకోటి కళ్యాణ్ గారు ఒక చిన్న విషయం ఏంటంటే మంచి మీల్ అనేది ఏదో కాస్ట్లీ మీల్ అని అనుకుంటారు. అలా కాకుండా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆ సీజన్లో దొరికేటివి అంటే చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి. అట్లాంటివి తింటే వాళ్ళకి ఖచ్చితంగా బాగుంటుందని చెప్పదలుచుకుంటాను. సార్ అసలు ఈ జంక్ ఫుడ్ అంటే ఏంటి సార్? దీనికి ఎందుకని యువత చాలా ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు? ఈ జంక్ ఫుడ్ అనేది చాలా హై క్యాలరీ డైట్ ఇస్తుందండి. ఇమ్మీడియట్ ఎనర్జీ వస్తుంటుంది. కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఈ మిగతా చిప్స్ అవి చూస్తుంటాం, ఫ్రెంచ్ ఫ్రైస్, అవి హై క్యాలరీలో ఇమ్మీడియట్గా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. కానీ షుగర్ అనేది చాలా హై పెరుగుతుంది, బీపీ అనేది హై పెరుగుతుంది. ఇది ఎంత తక్కువ తింటే అంత మంచిది, ఎంత మితంగా తింటే అంత మంచిది, వీలంత వరకు తినకపోతే మంచిది. మనకి లాంగ్ టర్మ్లో జీవితాంతం బీపీ రాకుండా, షుగర్ పెరగకుండా, లైఫ్ స్టైల్ డిజీజ్ రాకుండా మనం చాలా వరకు నివారించవచ్చు. వీలంత వరకు ఆకుకూరలు ఫ్రూట్సే మనకి శ్రీరామరక్ష. ఆకుకూరలు ఫ్రూట్స్ మీద మనం బ్యాంక్ చేద్దాం. ఆకలైంది కనీసం అరటిపండు తిందాం. మనం ఈ మధ్య యాప్లలో తెచ్చుకుంటున్నాం, ఫాస్ట్ సో తీసుకొస్తాయి. అదే ఫ్రూట్స్ కూడా ఫ్యాట్ తెచ్చుకోవచ్చు. అదే స్పీడ్లో మనకి ఫ్రూట్స్ వస్తాయి, వెజిటేబుల్స్ వస్తాయి, స్నాక్స్ పల్లీలు వస్తాయి, మనం పుటానాలు అలాంటివి తీసుకోవచ్చు. సో జంక్ ఫుడ్తో ఎంత దూరంగా ఉంటే మన హెల్త్ అంత బాగుంటుందండి. ఓకే, కడుపు మెడికల్ షాప్ కాకుండా ఉంటుంది. ఒక లైన్లో కడుపు మెడికల్ షాప్ కాకుండా ఉంటుంది. విన్నారు కదా పిల్లలు, చాలా సులువుగా మన చుట్టూ దొరికేవే మనకి ఎంతో పోషక విలువలైన ఆహార పదార్థాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఇవి తీసుకోకపోతే ఏం జరుగుతుంది సార్ చెప్తారా మాకు? ఇందాక మనం సమతుల్య ఆహారం గురించి మాట్లాడాం. ఒకవేళ ప్రోటీన్స్ తక్కువ తీసుకున్నాం, మనము పప్పులు తక్కువ తీసుకుంటున్నాం అంటే శారీరక బలం ఉండదు, కండరాలు పెరగవు. దానికి తగ్గట్టుగా మనము ప్రోటీన్ సప్లిమెంట్, గుడ్డు కానివ్వండి, పాలు, పెరుగు, నాన్ వెజిటేరియన్, ఫిష్ అలాంటివి తీసుకుంటే కండరాలు బాగా పెరుగుతాయి. రెండవది బొక్కలు గ్రోత్ అవుతుంది, హైట్ పెరుగుతుండాలి, దానికి కాల్షియం అవసరం. పాల పదార్థాలు, పెరుగు కానివ్వండి, ఇవి తీసుకుంటే సమతుల్య ఆహారం ద్వారా మనకి హైట్ పెరుగుతుంటుంది, మనకి కండరాలు పెరుగుతుంటాయి, స్టామినా పెరుగుతుంది. ఇదే కాకుండా మనం ఎండ తగలాలి. ఎంత మనము డైట్ గురించి మాట్లాడుతున్నామో న్యాచురల్ సన్లైట్ కనీసం మధ్యాహ్నం 12 గంటలకి 12 నిమిషాలు నిల్చుంటే ఆ రోజు విటమిన్ డి వచ్చేస్తుంది. మన హాలిడేస్ అప్పుడు నేనేం చెప్తాను, హాలిడే సెలవు ఉంది, కనీసం 1 గంట ఎండలో కూర్చోవాలి. పొద్దున 6 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో ఒక అరగంట ఎండ తగిలితే కావాల్సిన విటమిన్ డి వస్తుంది, మనకు కాల్షియం వస్తుంది, బొక్కలో బలం వస్తుంది. ఇది కాకుండా మనం సమతుల్య ఆహారం తీసుకోలేదు అనుకోండి, రక్తహీనత రావచ్చు. బెల్లం కావాలి, ఆకుకూరలు కావాలి, దాంతో బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, అనీమియా రాకుండా ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాం పిల్లలు, అడోలసెంట్, ముఖ్యంగా అమ్మాయిలు రక్తహీనత చాలా ఉంది. అది ప్రివెంట్ చేయడానికి మనం బెల్లము, ఆకుకూరలు సరైన మోతాదులో ఇస్తే జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే ఐడిన్, ఐరిష్ సాల్ట్ వాడతాం, గాయిటర్ రాకుండా ఉంటుంది. సో ఇవన్నీ మనం సమతుల్య ఆహారంతో ఇవన్నీ నివారించుకోవచ్చు. అలాగే అధిక కొలెస్ట్రాల్ రాకుండా చూసుకోవాలి. హై షుగర్ ఐటమ్స్, ఏరేటెడ్ డ్రింక్స్,
షుగరీ డ్రింక్స్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ధన్యవాదాలు సార్. అరుణ మ్యామ్, మనం ఈ మధ్య చాలామంది అమ్మాయిల్లో చూస్తున్నాం ఏంటంటే అనీమియా, రక్తం తక్కువ ఉండడము, రక్తహీనత అనేది చాలా సాధారణంగా కనిపిస్తుంది. దీని గురించి మీరు చెప్పగలరా మ్యామ్? సరే కళ్యాణి గారు, ఇప్పుడు ఇది భారతదేశంలో పెద్ద సమస్య. మనకి ఎనీమియా అంటే రక్తహీనత అనేది చాలా ఇన్సిడెంట్స్ రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. గవర్నమెంట్ ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా కూడా ఆ ఇన్సిడెంట్స్ తగ్గట్లేదు. యాక్చువల్లీ ఒక నానుడి ఉంది, ఒక ఇనిషియేటివ్, ఫాక్సీ ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది అనమాట. అంటే 12 సంవత్సరాల బాలికకి 12 హిమోగ్లోబిన్ ఉండాలి తప్పకుండా, 12 లేకపోతే మొత్తం ఎక్కువ ఉండాలి దానికన్నా. కానీ అది ఉండట్లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే వేరియస్ అలవాట్లు, మన అలవాట్లు, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అంటే మనకి తెలియదు అనమాట అసలు అయాన్ ఎందులో ఉంటుంది, ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు శ్రీనివాస్ కళ్యాణ్ గారు, దాని తర్వాత శారదా గారు చెప్పినట్టు కరెక్ట్గా అయాన్ రిచ్ డైట్ తీసుకోవాలన్నమాట. ఎస్పెషల్లీ ఆకుకూరలు, ఆ తర్వాత బెల్లము, చిక్కీ, నట్స్, బీట్రూటు, తర్వాత వాటర్మిలాన్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఈ ఎనీమియాకి 3 రకాల కారణాలు ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే న్యూట్రిషనల్ ఎనీమియా అంటే ఐరన్ డెఫిషియన్సీ, వైటమిన్ B12 లోపం, ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల. ఇంకోటి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది, లైక్ మలేరియా, లేకపోతే నులి పురుగులు ఉంటే అప్పుడు కూడా ఎనీమియా రావచ్చు. ఇంకోటి అప్పుడే మొదలవుతుంది, నెలసరి మొదలవుతుంది, మెనార్కే వస్తుంది, ఎక్సెస్ బ్లీడింగ్ అంటే రక్తస్రావం ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఎనీమియా రావచ్చు. ఒకటి ఉత్పత్తి లోపం, అంటే ఇంకేమన్నా జబ్బులు ఉన్నాయనుకోండి, డెఫినెట్గా ఉత్పత్తి లోపం వల్ల కూడా రక్తహీనత రావచ్చు. సో దీన్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ముందుగా జాగ్రత్త ఉండి 12 సంవత్సరాలకి కరెక్ట్గా 12 హిమోగ్లోబిన్ దానికన్నా ఎక్కువ ఉంటే మంచిది. అంటే మనం ఎలా దీన్ని గుర్తించవచ్చు? దీని లక్షణాలు కొన్నిసార్లు ఏం ఉండదండి, కాంపన్సేట్ అయిపోతుంది. సో లక్షణాలు ఏం బయటపడు. కొన్నిసార్లు ఈజీగా అలసిపోతుంటారు పిల్లలు, దాని తర్వాత తలనొప్పి వస్తుంటుంది, ఇరిటబిలిటీ ఉంటుంది, పాలిపోయిన శరీరం ఉంటుంది, గుండె దడ ఉంటుంది. సో ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ మనం గుర్తుపట్టి డెఫినెట్గా ఛాతీలో నొప్పి కూడా కొన్నిసార్లు ఉంటుంది. ఇవన్నీ గుర్తుపట్టి మనం హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ధన్యవాదాలు మేడం. చూసారు కదా పిల్లలు, రక్తహీనతకి లోన్ అవ్వకుండా ఉండాలంటే మీరు సరైన ఆహారం తీసుకోవాలి. అండ్ గుర్తించడం కూడా మేడం చెప్పారు కదా, ఇప్పుడు ఆ విధంగా మీరు గుర్తించుకోవాలి. మేడం, ఎలాంటి ఆహారం అంటే ఇంకా ఒకవేళ ఆహారంతో కూడా ఇది కరెక్ట్ కాలేదనుకోండి, సో అప్పుడు ఏం చేయాలి? సో ఐరన్ సప్లిమెంట్స్ ఉంటాయండి, తప్పకుండా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది ఈజీగా. ఎస్పెషల్లీ ఏంటంటే పిల్లలు పాఠాలు కూడా సరిగ్గా నేర్చుకోకుండా కాన్సన్ట్రేషన్ ఉండదండి, అండ్ చదువులో కూడా వెనకబడతారు. సో డెఫినెట్గా మనం గుర్తించి హిమోగ్లోబిన్ లెవెల్ చేయించి ఎందుకు తక్కువ ఉంది అనేది కనుక్కొని దాని ప్రకారం సప్లిమెంట్స్ ఇవ్వాలి. ఐరన్ టాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, అవసరం ఉంటే వైటమిన్ B12. ఈ నుల్లి పురుగుల కోసం మనం ఆల్బెండజోల్ అనే టాబ్లెట్ ఉంటుంది, అది కూడా స్కూల్ ప్రోగ్రాంలో ఇస్తారు మోస్ట్లీ. అదొకటి. ఎనీమియా ముక్త్ భారత్ ప్రోగ్రామ్ ఉంది కదా, దాని ప్రకారం డెఫినెట్గా కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి, అవి ఫాలో అయితే మనం ఈ ఎనీమియా డెఫినెట్గా గుర్తించి మనం కరెక్ట్ చేసుకోవచ్చు. శారదా మేడం, ఇప్పుడు మనకి స్కూల్ లెవెల్లో ఏమన్నా ప్రోగ్రామ్స్ కానీ సప్లిమెంట్స్ కానీ ఇవ్వడం జరుగుతుందా మన పిల్లలకి? ఈ డెఫిషియన్సీస్ కానీ ఈ రక్తహీనతను కానీ ఎదుర్కోవడానికి, సరి చేయడానికి? ఖచ్చితంగా మేడం, ఇందాక మేడం చెప్పినట్టు నుల్లి పురుగు నివారణ కోసం ఆల్బెండాల్ ఏదైతే టాబ్లెట్ ఉందో దాన్ని సంవత్సరానికి 2 సార్లు ఖచ్చితంగా స్కూల్ ప్రోగ్రాంలోనే ఇవ్వబడుతుంది. కాబట్టి దాన్ని తగ్గిస్తారు. అండ్ ఆర్ఎస్బీకే వాళ్ళ ప్రోగ్రాం ప్రకారం సంవత్సరం స్టార్టింగ్లోనే ఖచ్చితంగా ఆ హిమోగ్లోబిన్ కంటెంట్ ఎంత ఉంది చూసి వాళ్ళకి టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్ టాబ్లెట్ సప్లిమెంట్స్ ఐడెంటిఫై చేసిన పిల్లలకి వాళ్ళకి ఇచ్చిన డోసేజ్ బట్టి టీచర్స్కి చెప్తారు. అది వాళ్ళకి పిల్లలకి మనము ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఒక్కొక్కసారి మర్చిపోవచ్చు. వాళ్ళు తీసుకునే లంచ్ ప్రకారము లంచ్ ముందే ఇచ్చి వాళ్ళకి చేస్తున్నాము. ఇది అయితే ఖచ్చితంగా బాగుంటుంది. తర్వాత చెప్పినట్టు మిడ్ డే మీల్లో ఇచ్చిన సప్లిమెంట్ కూడా చేస్తుంటాము. తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది పిల్లలతోనే కాదు, స్టూడెంట్స్తో స్కూల్ లెవెల్లో మేము చేస్తాము. కానీ ఇంటికి వెళ్ళాక పేరెంట్స్ కూడా చూసుకోవాలి. కాబట్టి పీటీఎం జరిగినప్పుడు మటుకు ఖచ్చితంగా వాళ్ళకి ఈ అవగాహన ఇచ్చి ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ చూపించినట్టయితే బాగుంటుందని కూడా నా భావన. ఓకే, ధన్యవాదాలు మేడం. ఇప్పుడు మనం ఈ మాడ్యూల్ ట్రాన్సాక్షన్లో ఎలాంటి యాక్టివిటీ ఏమన్నా ప్లాన్ చేశారా మేడం? అంటే ప్రత్యేకంగా ఏఎస్సిపి మాడ్యూల్లో మనం ఈ న్యూట్రిషన్ బ్యాలెన్స్ డైట్ గురించి చెప్పినప్పుడు ఏ విధంగా మనము స్కూల్స్లో ట్రాన్సాక్ట్ చేస్తున్నాం దీన్ని?
ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ప్లేట్ అనేది అయితే ఉంది మేడం, అది దాని మీద చాలా ఫోకస్ చేయాలి టీచర్స్. ఇందాక చెప్పారు సార్, అంటే 50% షుడ్ బి విత్ ది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, సీజనల్గా దొరికే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవ్వాలని. తర్వాత కార్బోహైడ్రేట్స్ ఎలా ఏమున్నాయో ఆ పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ కట్గా డిస్ప్లే చేసి క్లాస్లో వాళ్ళకి అది ఒకరోజే చూసినట్టు కాకుండా రోజు రోజు చూసి దాని గురించి వాళ్ళ అవగాహన పొందేటట్టు చేయాలి. తర్వాత ఈ మధ్య మిల్లెట్స్ ఏవైతే దొరుకుతున్నాయో దాని గురించి కూడా మంచి అవగాహన ఇవ్వచ్చు, పేపర్లలో కానీ న్యూస్ పేపర్. తర్వాత వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇచ్చేటప్పుడు కూడా వీటి గురించి అవగాహన ఇవ్వచ్చు. మేము ఒకసారి అలాగే చేసాము. వాటర్ ఎంత కంటెంట్ తీసుకోవాలి, ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలి, తర్వాత ఆ ఏజ్కున్న ఆ వెయిట్కి హైట్కి ఏవైతే ఉంటుందో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ కన్నా సైన్స్లో ఇచ్చినట్టయితే వాళ్ళకి ఇంకా డీప్ నాలెడ్జ్ వచ్చి దాని యొక్క అవగాహన పెంచుకుంటారని నా భావన. విన్నారు కదా పిల్లలు. సో మీరు ఎంతో జాగ్రత్తగా మీ వాట్ ఈజ్ మై ప్లేట్ అనేది, అంటే మీరు ఏం తింటున్నారో కొంత అవగాహన కలిగి ఉండాలి. మీకు కాలపరంగా అంటే ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ చాలా చౌకగానే దొరుకుతాయి, అవి తప్పకుండా మీ డయట్లో మీరు తీసుకోవాలి. బికాస్ యు ఆర్ వాట్ యు ఈట్, మీరు ఏం తింటారో అదే మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి కళ్యాణి గారు, మాంసం కృత్తులు తప్పకుండా, అది తొందరగా హిమోగ్లోబిన్ పెరుగుతుంది కాబట్టి తినేవాళ్ళు మాంసం కృత్తులు తినొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అండ్ సొసైటీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఐరన్ పాత్రల్లో వండుకోవాలి, ఇప్పుడు ఆ తర్వాత నాన్ స్టిక్ అట్లాంటివన్నీ వాడకూడదు, దానివల్ల చాలా చెడవుతుంది. వైటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలు లైక్ ఆమ్లా, తర్వాత జామ పండు, తర్వాత పపాయ, ఇవన్నీ తప్పకుండా తీసుకుంటే అబ్జార్ప్షన్ బెటర్గా ఉంటుంది. ఓకే, సో విన్నారు కదా, ఇవి మనకి ఇప్పుడు దొరికే పళ్ళే కదా. మనకి ఉసిరికాయలు, జామ పళ్ళు ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి మన ఊర్లలో, మన గ్రామాల్లో, మన చుట్టూ. సో తప్పకుండా మీ డయట్లో వీటిని ఇంక్లూడ్ చేయండి. మేడం, ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇవాళ రేపు పిల్లలందరూ సైజ్ 0 అని, బ్యూటీ వర్సెస్ హెల్త్ అంటే డైటింగ్ ఎక్కువగా చేస్తున్నారు. అంటే మీడియా ప్రభావం కావచ్చు, వేరే ఏ ప్రభావమైనా అవ్వచ్చు. అమ్మాయిలంటే నాజుగ్గా సన్నగా ఉండాలని, అబ్బాయిలంటే బాగా దృఢంగా 6 ప్యాక్తో ఉండాలని ఒక అపోహకి లోనవుతున్నారు. దీనివల్ల ఏం చేస్తున్నారు, ఎయిదర్ చాలా తక్కువ ఆహారం అన్నా తీసుకుంటున్నారు, లేదా ప్రోటీన్ సప్లిమెంట్స్, లేదా వాళ్ళకి బాడీ బిల్డింగ్కి కావాల్సిన సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. ఇది వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, లేదా వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పగలరా? తప్పకుండా కళ్యాణి గారు. యాక్చువల్లీ ఇప్పుడు ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఈ మీడియా చూసి, ఇంటర్నెట్ చూసి, ఈ సినిమాలు చూసి అందరూ సన్నగా నాజుగ్గా ఉందామని ఆలోచిస్తున్నారు, కానీ ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆలోచించట్లేదు. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. కొన్నిసార్లు ఈ అడాలసెంట్ ఏజ్ గ్రూప్, ఈ కౌమార దశలో ఈటింగ్ డిజార్డర్స్ ఉంటాయండి. ఒకటేమో ఎనోరెక్సియా నర్వోసా అంటారు. అంటే బాగా సన్నగా ఉండాలని అన్ని క్యాలరీస్ లెక్క పెట్టుకొని సరిగ్గా మొత్తం పోషకాహారాలు తీసుకోకుండా, ఏం తినకుండా, అదొక డిజీజ్ అనమాట. దానివల్ల ఏంటంటే మొత్తం మెంటల్ డిప్రెషన్, బీపీ లో అవ్వడము, దాని తర్వాత గుండె దడ రావడము, డిప్రెషన్, సైకలాజికల్ డిజార్డర్స్ కూడా వస్తాయి. అట్లా అస్సలు చేయకూడదు. ఇంకొక ఈటింగ్ డిజార్డర్ కొంచెం స్ట్రెస్కి లోనయ్యి ఎక్కువ తినేస్తుంటారు, దాన్ని బులిమియా నర్వోసా అంటారు. అట్లా కూడా ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే బింజ్ ఈటింగ్, ఎగ్జామ్స్ ఉన్నాయని టీవీ ముందు కూర్చొని చదువుకుంటా తినడము, ఇట్లాంటివన్నీ అసలే ఎస్పెషల్లీ జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎస్పెషల్లీ సన్నగా ఉందామని ఎనోరెక్సియా నర్వోసా అంటారు, ఏం తినకుండా దానివల్ల స్ట్రెస్ తెచ్చుకొని. సో యాక్చువల్లీ ప్రాపర్ న్యూట్రిషన్ గ్రోత్ కోసం ఇంపార్టెంట్, ఎందుకంటే బోన్స్ పెరుగుతాయి, మజిల్స్ పెరుగుతాయి, మెంటల్గా బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది ఆ స్థితిలో, ఆ కౌమార దశలో. సో డెఫినెట్గా ప్రాపర్ ఆహారం, బ్యాలెన్స్ డైట్, ఇప్పుడు శ్రీనివాస్ కళ్యాణ్ గారు చెప్పినట్టు బ్యాలెన్స్ డైట్, మై ప్లేట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సో అసలు డైటింగ్ చేయకూడదు. ఎస్పెషల్లీ ప్రోటీన్ పౌడర్స్, ఎస్, మజిల్ బిల్డింగ్ కోసం ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా. సో ఇది చాలా ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ నెగిటివ్ ఎఫెక్ట్స్. అంటే ఇప్పుడు జీర్ణ సమస్యలు రావచ్చు, దాని తర్వాత కిడ్నీ మీద ప్రభావం రావచ్చు. ఎస్పెషల్లీ ఈ మధ్యలో ప్రోటీన్ పౌడర్లో ఎస్పెషల్లీ దానిలో హెవీ మెటల్స్, కొన్ని విషపూరిత పదార్థాలు ఉన్నాయి. దానివల్ల చాలా చెడు జరిగి రకరకాల జబ్బులు, తర్వాత డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా తీసుకోకూడదు. ప్రోటీన్ పౌడర్ చేసుకోవాలంటే ఇంట్లోనే నట్స్ వేసుకొని, కొంచెం బెల్లం వేసుకొని చేసుకుంటే అది చాలా పౌష్టికాహారాలు ఇస్తుంది అన్నమాట. ఓకే, సో ఒకవేళ మనము అంటే హెల్తీగా చక్కగా మన ఫిజిక్ని మెయింటైన్ చేయాలంటే కొన్ని చిట్కాలు చెప్పగలరా? తప్పకుండా.
యాక్చువల్లీ హై ప్రోటీన్ డైట్ అంటే ఇంట్లోనే మనం చేసుకునేది, లైక్ పెరుగులో ఉంటుంది, పాల్లో ఉంటాయి ప్రోటీన్, అండ్ కొన్ని వెజిటబుల్స్లో ఉంటాయండి. దాని తర్వాత నట్స్, లైక్ మరీ కాస్ట్లీ నట్స్ కూడా కొనుక్కోగల, వేరుశెనగ, బెల్లము, తర్వాత లీన్ మీట్ అంటారు, చికెన్, ఫిష్, గుడ్లు, ఎస్పెషల్లీ గుడ్లు కూడా తినొచ్చు, రోజుకి 2 గుడ్లు తినొచ్చు పిల్లలు. ఇవి తీసుకుంటే ఇవన్నీ హై ప్రోటీన్. అది ఇచ్చుకుంటా కరెక్ట్గా వ్యాయామం చేయడము, పాజిటివ్గా ఉండడము, స్ట్రెస్ మేనేజ్ చేయడము, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ధన్యవాదాలు మేడం. పిల్లలు విన్నారు కదా, మీరు ఏం తింటారో అదే మీరు. నేను మళ్ళీ పదే ఇదే మీకు నొక్కి కానిస్తున్నాను. కాబట్టి బీ మైండ్ఫుల్, అంటే మీరు ఏం తింటారో దాని గురించి అవగాహన కలిగించుకోండి. అండ్ మీ చుట్టూ దొరికే సింపుల్ ఫుడ్స్, ఈ ప్రోటీన్ పౌడర్స్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇలాంటి వాటి బారిన పడకండి. మీరు ఎలా ఉన్నా ఆరోగ్యంగా ఉండడము ముఖ్యము. ఆరోగ్యాన్ని మించింది ఏదీ ఉండదు. సో మేడం, ఇంకొకటి ఏంటంటే, మనము తరచూ చూస్తూ ఉంటాం పిల్లల్లో ఏంటంటే ఆరోగ్యంగా ఉండడం అంటే ఓన్లీ ఫుడ్ మాత్రమే అనుకుంటారు. కానీ మనకి పంచతంత్రంలో కూడా చెప్పబడింది ఏంటంటే, క్లెన్లీనెస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు హెల్త్ అని. అంటే ఏంటి, మన వృద్ధికి, మన పురోగమనానికి మొదటి బాట ఏంటంటే మన వ్యక్తిగత శుభ్రత కూడా. సో కళ్యాణ్ గారు, అసలు ఈ వ్యక్తిగత శుభ్రత అంటే ఏంటి, కౌమార దశలో ఎంత ముఖ్యం, ఇది ఏం పాటించాలి? ఈ కౌమార దశలో హార్మోన్ల మార్పుల వలన చెమట ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాగే చర్మం పైన నూనె, సీబం లాంటివి ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల పర్సనల్ హైజీన్ చాలా ముఖ్యమైనది. ఎలాంటి జబ్బులు రాకుండా, స్కిన్ ఇన్ఫెక్షన్ రాకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం మన శుభ్రత, పరిశుభ్రత మీద, మన బాడీ పర్సనల్ హైజీన్ మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. అది ఈ దశలో మరీ ముఖ్యం. ఉదాహరణకి ఈ ముఖ్యమైన అలవాట్లలో మనం తలస్నానం చేయడం. కొన్ని ప్రశ్నలు పిల్లలు అడుగుతారు. స్నానం ప్రతిరోజు చేయాల్సిందే, కంపల్సరీగా చేయాల్సిందే. ఎవరైతే ఆడుకొని వచ్చారో, చెమట బాగా పుట్టింది, రెండోసారి కూడా స్నానం చేయాలి. స్నానం చేశాక డ్రై టవల్తో తుడవడం. మళ్ళీ ఆ చర్మము ఆరిపోయే వరకు బట్టలు వేసుకోవద్దు. ఆరిపోయాక పొడిగా ఉన్న చర్మం పైన కడిగిన శుభ్రమైన బట్టలు వేసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ రావు. మనం తొందర స్నానం చేసి ఇంకా నీళ్ళు ఆరిపోకముందే బట్టలు వేసేస్తాం. తడి చర్మం పైన ఫంగస్ అనేది కూర్చుంటుంది, టీనియా ఇన్ఫెక్షన్స్ అనేది వస్తుంటాయి. ఆ స్నానం చేశాక ముఖ్యంగా ఆర్మ్పిట్, సంకలలో మంచిగా క్లీన్ చేయాలి, తొడల మధ్యలో క్లీన్ చేయాలి. మరి ఈ అండర్వేర్స్ అనేది కాటన్ అండర్వేర్సే వాడాలి. కొంచెం బట్టలు కూడా పల్చటి వేయాలి. గాలి ఆడుతుండాలి. చర్మానికి గాలి ఆడుతుంటే డ్రైగా ఉంటుంది, పొడిగా ఉంటుంది. చర్మం తడిగా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఈ విధంగా చర్మ వ్యాధులు రాకుండా మనం చూసుకుంటాం. సో పర్సనల్ హైజీన్లో వెరీ ఇంపార్టెంట్ స్నానం అన్నాము, తల స్నానం అన్నాము. రెండోది ముఖం కడుక్కోవడం. ఎప్పుడు ముఖం కడగాలి. ఆయిల్ ఎక్కువ తయారవుతుంది కాబట్టి మొటిమలు ఎక్కువ వస్తుంటాయి. తరచుగా మైల్డ్ సోప్తో ముఖం కనీసం 4 సార్లు కడగాలి. చెమట వచ్చినప్పుడు కడుక్కోవాలి. అలాగే మనకు తెలుసు పంటి శుభ్రత, కనీసం పళ్ళు 2 సార్లు తోమాలి. పొద్దున్న లేవగానే తోలుతాం, కానీ రాత్రి పడుకునే ముందు తోమడం చాలా ముఖ్యం. పిల్లలు చాలా ఇది పాటించాలి. ప్రతిసారి ఏం తిన్నా, ఏం తాగినా, పాలు తాగినా, అన్నం తిన్నా కనీసం మంచినీళ్ళతో పుక్కలిస్తే అది ఎంతో మేలు జరుగుతుంది. డెంటల్ కేరీస్ రాకుండా. ఈరోజు 10 పిల్లల్లో 4 డెంటల్ కేరీస్తో బాధపడుతున్నారు. సో పిల్లలు ముఖ్యంగా ఈ వయసు వాళ్ళు మంచినీళ్ళతో పుక్కలిస్తుండాలి. 2 సార్లు పళ్ళు తోమడం చాలా కంపల్సరీ. అలాగే చేతులు కడగడం. మనకు కోవిడ్ చాలా నేర్పించింది. కోవిడ్ వలన మనం ఏమన్నాం, కంపల్సరీ చేయి కడుక్కోవాలి, అన్నం తినే ముందు కడగాలి, వాష్రూమ్కి వెళ్ళే ముందు చేయాలి. గోర్లు ఈరోజు మీరు సడన్గా చూడండి, గోర్లు కనీసం వారానికి 2 సార్లు ట్రిమ్ చేయాలి. అలాగే హెయిర్ ట్రిమ్గా ఉండాలి. బట్టలు కడిగిన బట్టలు వేయాలి. అవన్నీ మనకు తెలుసు. కాళ్ళు కడగడం చాలా ముఖ్యం. మనం బయట ఆడుకుంటాం, అక్కడికి వెళ్ళి ఇంట్లో వస్తుంటాం, గడప తొక్కక ముందే కాళ్ళు బయట కడుక్కొని రావడం పెద్దవాళ్ళ నుంచి ఆనవాయితీ. మనం పిల్లలు పెద్దవాళ్ళని పాటిస్తే చాలండి. వాళ్ళు చెప్తే అలా మనం పాటించాలి. మన పూర్వీకులు చెప్పారు, కాళ్ళు కడిగి లోపలికి రావాలి, చేతులు కడిగి భోంచాలి. ఇవన్నీ సింపుల్. ఈరోజు సైన్స్ చెప్తుంది విత్ ఎవిడెన్స్. బట్ మన పూర్వీకులు తరతరాల నుంచి చెప్తున్నారు, మనం పాటించాల్సిందే. సో యూ జస్ట్ కాపీ యువర్ ఎల్డర్స్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇలా చేస్తుంటే మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, జబ్బులు రావు, ఆరోగ్యం బాగుంటుంది, కంప్లీట్ హెల్త్, 24 hours హెల్త్ ఉంటుంది, 360 degreesలో హెల్త్ ఉంటుంది కదండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. ఈ ముఖ్యంగా మనం అబ్బాయిల గురించి మాట్లాడుకుంటే,
అసలు ఈ కౌమార దశలో అబ్బాయిలు ఎలాంటి వ్యక్తిగత శుభ్రత పాటించాలి? ఇప్పుడు ఈ కౌమార దశలో మనకి చెమట ఎక్కువ వస్తుంది కాబట్టి స్నానం కంపల్సరీ చేయాలి. ఈలోపు వీళ్ళకి ప్యూబర్టీ చేంజెస్ వస్తుంటాయి. ఇప్పుడు ప్రైవేట్ పార్ట్స్ అనుకుందాం, పురుషాంగం అనుకుందాం, ఆ ప్రాంతంలో నీట్గా కడుక్కోవాలి. తర్వాత పురుషాంగము చర్మం ఉంటుంది, చర్మం ముందు చర్మం వెనుకని కింద స్మెగ్మా అని ఉంటుంది, అది లైట్ సబ్బుతో నీళ్ళతో కడగాలి. ఇది రోజు కడిగితే దుర్వాసన రాదు, ఇన్ఫెక్షన్స్ రావు, క్లీన్లీనెస్ ఉంటుంది, మనకు బాడీ ఓడర్ రాదు. ఈ వయసులో చెమట ఎక్కువ వస్తుంది కాబట్టి, నూనె ఎక్కువ వస్తుంది కాబట్టి తరచుగా మనం స్నానం చేయడము, క్లీన్గా ఉండడము, డ్రై బట్టలు వేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఆయిలీ ఫేస్ ఇందాకన్నాం, సోప్, లైట్ సోప్తో ఫేస్ వాష్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది, దుర్వాసన రాదు, మన మీద మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నలుగురితో కలవచ్చు, స్నేహితులు వస్తారు, మనం మాట్లాడుకోవచ్చు, మన కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. సో ఆరోగ్యం మంచిగా ఉంటుందండి. ఓకే, ధన్యవాదాలు సార్. మేడం, ఇప్పుడు మన అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం మేడం. సో అమ్మాయిల్లో ఈ కౌమార దశలో వచ్చే ఫిజికల్ చేంజెస్ ఏంటి? ఓకే, యాక్చువల్లీ అమ్మాయిల్లో 9 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల మధ్యలో వాళ్ళు మెచ్యూర్ అవుతారండి, అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో. కొన్నిసార్లు ఈ మధ్యలో 8 years లోపలే అవుతున్నారు, అట్లా అవ్వకూడదు జంక్ ఫుడ్స్ తినడం వల్ల. ఈ 9 to 12 years మధ్యలో మెయిన్ ఏంటంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ ఫస్ట్ ఉంటుంది, దాన్ని టెల్లార్కీ అంటారు. సో అది కరెక్ట్గా ఆహారం అంతా కరెక్ట్గా ఉంటే, పాజిటివ్గా ఉంటే డెఫినెట్గా గ్రోత్ అంతా బాగుంటుంది. సెకండ్ ఏంటంటే బోన్స్, మజిల్స్, ఫ్యాట్ బాడీలో పెరుగుతుంది. దాని తర్వాత జననాంగాల్లో, చంకల్లో హెయిర్ గ్రోత్ ఉంటుంది, దీన్ని ఎడ్రినార్కీ అంటారు. సో ఆ తర్వాత మూడోది ఏంటంటే రజస్వల అవుతుంది. ఫస్ట్ టైం నెలసరి స్టార్ట్ అవుతుంది, దీన్ని మెనార్కీ అంటారు. ఇది 9 to 16 years లోపల పిల్లలకి అవుతుంది. అండ్ ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటారు, అందరూ ఒకసారి మెచ్యూర్ గారు. సో ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ వల్ల, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల, ఎన్వైర్న్మెంట్ వల్ల, ఆమె బాడీ వెయిట్ వల్ల డిఫరెంట్ గర్ల్స్ డిఫరెంట్ స్టేజెస్లో అవుతారనమాట. ధన్యవాదాలు మేడం. చూసారు కదా పిల్లలు, ప్రతి ఒక్కళ్ళ శరీరము ఒకే విధంగా ఉండదు కాబట్టి ఈ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దశలో ఈ మార్పులు వస్తాయి. మీరు దాన్ని కంగారు పడి వేరే విధంగా చూడద్దు, కంపేర్ చేసుకోకూడదు. సార్, ఈ అబ్బాయిల్లో ఎలాంటి మార్పులు వస్తాయి సార్? మనం అబ్బాయిల్లో గ్రోత్ స్పాట్ ఉంటుంది. మామూలుగా అమ్మాయిలకు వచ్చాక 1-2 years తర్వాత, 1-2 సంవత్సరాల తర్వాత, దాదాపు 10 to 14 years మధ్యలో వాళ్ళు ఒక యవనం ఆరంభమవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ దశ. దీంట్లో గ్రోత్ స్పాట్ ఉంటుంది, బోన్స్ పెరుగుతాయి, మజిల్స్ పెరుగుతాయి, ఇటు హెయిర్ రావడం, మీసాలు రావడం, పెద్దవాళ్ళు అయ్యేటట్టు ఆ దారిలో ఉంటారు. మనం ఇందాక అన్నాం, ఒక పువ్వు మొగ్గలాగా ఉన్న పువ్వులాగా వికసిస్తుంటుంది, అది పరిమళించాలి. దానికి తగ్గట్టుగా మనం ఆహారం ఇస్తాం, సొసైటీ హెల్ప్ చేస్తుంది, పేరెంట్స్ హెల్ప్ చేస్తారు, టీచర్స్ గైడ్ చేస్తారు. ఈ మగపిల్లల వాళ్ళలో ముఖ్యంగా వాళ్ళలో హైట్ చూస్తాం, మజిల్స్ డెవలప్మెంట్ చూస్తాం, కండరాలు పెరగడం, తర్వాత కొంచెం మానసికంగా డ్రైవ్ ఉంటుంది. ఇది ఇప్పుడు మనం కొత్తగా బండి తీసుకుంటాం, ఫాస్ట్గా పోవాలనిపిస్తాం, దానికి పగ్గాలు ఉండవు కాబట్టి మనం కొంచెం బ్యాలెన్స్డ్గా పోవాలి, ఫోకస్డ్గా పోవాలి. ఈ ఏజ్లో టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఒక స్టెప్ కిందికి దిగి వాళ్ళ లెవెల్లో ఉంచి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, సడన్గా ఒక మాట అనేయకూడదు. పిల్లలు 2 నిమిషాలు వాళ్ళని అబ్జర్వ్ చేసి మాట్లాడి, వాళ్ళ లెవెల్లో మాట్లాడి, వాళ్ళ మూడ్ చూసి జాగ్రత్త చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో సైకలాజికల్ అండ్ ఇమోషనల్ చేంజెస్ ఉంటాయండి. ఎస్పెషల్లీ మనం సపోర్ట్ చేయగలగాలి. వాళ్ళకి సడన్గా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు, అసలు ఏమవుతుంది బాడీలో వాళ్ళకి తెలియదు. మెంటల్గా కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటారు. ఆ టైంలో మనం రైట్ వేలో పెట్టడానికి ప్రయత్నించాలి. తిట్టడము, తర్వాత కరెక్ట్గా కోప్పడ్డం, చిరాకు పడ్డం అట్లా కాకుండా మనము కొంచెం ఓపికగా వాళ్ళని గైడ్ చేస్తే డెఫినెట్గా వినే ఛాన్స్ ఉంటుందండి. వాళ్ళ కోపము, చిరాకు కూడా ఎక్కువ ఉంటుంది. ఒక విషయం మేడం, తల్లిదండ్రులే రోల్ మోడల్స్ వాళ్ళకి ఏం చెప్పనవసరం లేదు. చాలా ఇంటెలిజెంట్, హైలీ టర్బో చార్జ్ ఉంటారు. ఈ వయసులో టర్బో చార్జ్ ఇంజిన్స్ అవి మనం ఏం చెప్పనవసరం లేదు. వాళ్ళు చూస్తుంటారు, నాన్నగారు ఎప్పుడు వస్తున్నారు, నాన్నగారు ఏం చేస్తున్నారు, అమ్మ ఏం చేస్తుంది, ఫోన్ మాట్లాడుతున్నారా, టీవీ చూస్తున్నారా,
చదువుకుంటున్నారా, ప్రిపేర్ చేస్తున్నారా, కాలెక్షన్ అన్నీ చూస్తుంటారు. కాబట్టి పేరెంట్సే వాళ్ళకి రోల్ మోడల్. అన్నయ్య ఉన్నాడు, అక్కయ్య ఉంది. మనకు జాయింట్ ఫ్యామిలీలో మనం చాలా నేర్చుకున్నాం. బాబాయిలు ఉన్నారు, మామయ్యలు ఉన్నారు, పిన్నిలు ఉన్నారు, అత్తలు ఉన్నారు. ఆ జాయింట్ ఫ్యామిలీ కాన్సెప్ట్ ఇప్పుడు మనకు కనిపించట్లేదు. దానివల్ల ఈ టీనేజర్స్ మీద సపోర్ట్, పాపం గైడెన్స్ లేదు. హస్బెండ్స్ వర్క్ చేస్తున్నారు, మదర్స్ వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి టైము కొంచెం ఫ్రీ టైం ఇవ్వగానే మీకు తెలిసి ఇంకా మొబైల్, మీడియా, స్క్రీన్ డైవర్షన్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు నేర్పించేది చాలా ఉంది, టీచర్స్ గైడ్ చేసేది చాలా ఉంది. వాళ్ళంతా వాళ్ళు చూసి నేర్చుకుంటారు, ఎక్కువ చెప్పని అవసరం లేదు. దే అండర్స్టాండ్ దిస్ జనరేషన్ Z అంటాం. దే నో ఎవ్రీథింగ్, దే నో బెటర్ దెన్ సో మెనీ పీపుల్. ఎవ్రీ పర్సన్ ఈజ్ అ వన్ మ్యాన్ ఆర్మీ, వన్ ఉమెన్ ఆర్మీ. కాబట్టి వాళ్ళని కొద్దిగా గైడ్ చేసి వాళ్ళ మానసికంగా వాళ్ళని అర్థం చేసుకొని హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. హ్యాండ్ హోల్డింగ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ విన్ సిచ్యువేషన్ ఉన్నట్టుంటే వాళ్ళకి ఈజీ అర్థమవుతుంది, ఒక మంచి సిటిజన్గా తయారవుతారు. సో ఇక్కడ పేరెంట్ రోల్, టీచర్ రోల్ కూడా ఉంటుందండి. ఎక్కువ మటుకు స్కూల్లో ఉంటారు కాబట్టి డెఫినెట్గా టీచర్ హ్యాస్ టు ప్లే ఏ గుడ్ రోల్. ఓకే శారద మేడం, ఈ విషయంలో మనము ఈ ఆర్ష్ అనేది ప్రవేశపెట్టినాం మన బుక్లో కానీ, అండ్ ఆర్ష్ ఫర్ బాయ్స్, ఆర్ష్ ఫర్ గర్ల్స్ అని కూడా ఉంది. దాని గురించి మనం ఏ విధంగా దీన్ని ట్రాన్సాక్ట్ చేయాలి, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు కదా మనకి, సార్ కానీ మేడం కానీ, పేరెంట్స్ రోలు, టీచర్స్ రోలు చాలా ఇంపార్టెంట్ అని. దాని గురించి కొన్ని విషయాలు చెప్తారా మేడం? మనము ఈ ప్రోగ్రాంలో అసలు డిజైన్ చేసింది, మాడ్యూల్ చేసింది ఇవన్నీ దృష్టి పెట్టుకునే చేశాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మన స్కూల్లో ఉండే గ్రీవెన్స్ బాక్స్, వాళ్ళకి ఇమోషనల్గా, మెంటల్గా, సోషల్గా కొన్ని కన్ఫ్యూజన్, అందరూ అర్థం చేసుకోలేరు. ఏంటంటే మనకి కౌమార దశ అనేది న్యాచురల్గా ఉంటుంది, అందరికీ ఒకటేలాగా ఉండదు. అయితే స్కూల్లో వాళ్ళకి ఇంటరాక్ట్ చేసినప్పుడు కొంతమంది అమ్మాయిలు ఎవరైతే మెచ్యూర్ అవుతారో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. వాళ్ళు కాని పిల్లలు ఏంటంటే ఒక విధమైన భయాందోళన ఉంటుంది, ఏంటి వాళ్ళే మాట్లాడుకున్నారు, నాకు తెలియదు ఏంటి అని ఒక ఐసోలేటెడ్గా ఫీల్ అవుతారు. అలా కాకుండా వాళ్ళు ఎప్పుడైనా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సమస్యలు చెప్తూ ఆ గ్రీవెన్స్ బాక్స్లో వేసినప్పుడు వెంటనే వాళ్ళకి రిడ్రెసల్ ఇవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. అది హైజీన్ పరంగా కావచ్చు, న్యూట్రిషన్ పరంగా కావచ్చు, లేకపోతే ఆ గ్రోయింగ్ అప్ చేంజెస్ రావచ్చు, వాళ్ళు ఇంట్లో లేకపోతే చుట్టుపక్కల చూసే సమస్యలు కూడా ఉంటాయి, వాటి గురించి కూడా వస్తుంది. కాబట్టి ఆ గ్రీవెన్స్ బాక్స్ని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. ఇంకోటి హైజీన్ గురించి చెప్పినప్పుడు, న్యూట్రిషన్ గురించి చెప్పినప్పుడు మనకు ఆల్రెడీ ఏంటంటే గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్స్ అని ఉన్నాయి, తర్వాత పీర్ గ్రూప్ క్లబ్స్ కూడా మనము ఆల్రెడీ ఫామ్ చేసినాం. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే రోజు స్కూల్లో అందరూ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, లేకపోతే చేయకపోతే టీచర్ నోటీస్ తీసుకొస్తే అది వాళ్ళు సెషన్ తీసుకొని కానీ, ఇట్లాంటి సెషన్ చూసినప్పుడు కానీ ప్రత్యేకంగా వాళ్ళని పిలిచి, వాళ్ళు అందరి ముందు వాళ్ళని అవమానపరచకుండా వాళ్ళని కాన్ఫిడెన్షియల్గా తీసుకొని వచ్చి వాళ్ళకి సపరేట్గా నాన్న ఇట్లా అవుతుంది ఈ విధంగా, అంటే వాళ్ళకి తెలీదు, అంటే వాళ్ళు షర్ట్ మార్చకపోవచ్చు, లేకపోతే వాళ్ళ బాడీ నుంచి దుర్గంధం రావచ్చు. అయితే వాళ్ళకి సున్నితంగా పిలిచి చెప్పినట్టయితే, నాన్న వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, నువ్వు మంచిగా ఉండాలి, నీ శారీరక మంచిగా పర్సనల్ హైజీన్ కూడా మెయింటైన్ చేయాలని చెప్పగలిగినట్టయితే బాగుంటుంది. ధన్యవాదాలు మేడం. మేడం, ఇప్పుడు ఈ పీరియడ్స్ గురించి మాట్లాడుకుందాం. మనము యూజువల్గా పిల్లల్లో చూస్తూ ఉంటాం, అసలు ఈ హైజీన్ ఎలా మేనేజ్ చేయాలి వాళ్ళు పీరియడ్స్ టైంలో. ఓకే, మెన్స్ట్రల్ టూల్స్ ఉన్నాయండి. ఒకటేమో ప్యాడ్స్, ఒకటేమో కప్స్, మెన్స్ట్రల్ కప్స్, ఇవి ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. దాని తర్వాత క్లాత్ వాడుకోవచ్చు, లేకపోతే ట్యాంపూన్. కొన్నిసార్లు ఇంట్లో చేసుకునే క్లాత్ ఉంటుంది, అది కూడా శుభ్రంగా. ఇవేవైనా కూడా కరెక్ట్గా మెన్స్ట్రల్ హైజీన్ తప్పకుండా పాటించాలి. ప్యాడ్స్ పెట్టుకునే ముందు యాక్చువల్లీ చేతులు కడుక్కోవాలి, దాని తర్వాత కూడా కడుక్కోవాలి. అండ్ ఎవ్రీ 4 to 6 hours, అంటే 4 నుంచి 6 గంటల మధ్యలో తప్పకుండా ప్యాడ్స్ ఏం పెట్టుకున్నా మార్చుకోవాలి. ఆ తర్వాత ప్యాడ్ సపోజ్ ఇంకా ఎక్కువ బ్లీడింగ్ అవుతుందంటే ఇంకా ఫ్రీక్వెంట్గా మార్చుకోవాల్సి వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ పెరినల్ ఏరియా, అంటే జననాంగాలు క్లీన్ చేసుకుంటున్నప్పుడు ఎక్కువ 3-4 సార్లు రుద్దేసుకోకూడదు. మైల్డ్ సబ్బు గోరువెచ్చని నీడలతో వాడుకొని క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ముందు నుంచి వెనక్కి కడుక్కోవాలి. అండ్ ఆ ఏరియా తప్పకుండా పొడిగా ఉంచుకోవాలి, డ్రైగా ఉండకూడదు. టవల్తో శుభ్రం చేసుకున్నాకనే ప్యాడ్స్ యూస్ చేసుకోవాలి. దాని తర్వాత మొత్తం అన్ని ఎసెప్టిక్ ప్రికాషన్స్, అంటే ఏం ఇన్ఫెక్షన్ రాకుండా చాలా జాగ్రత్తగా వాడుకుంటే మనకి ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేసే పద్ధతి ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్యాడ్ డిస్పోజల్. స్కూల్లో ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకి అవగాహన ఉండదు, వెంటనే ఆ టాయిలెట్ దానిలోనే కమోడ్లోనే వేసేసి తెచ్చేస్తారు, దానివల్ల బ్లాక్ అయ్యి ఇంకా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా డిస్పోజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ట్యాంపోన్స్ కానీ, ప్యాడ్స్ కానీ, దాని తర్వాత క్లాత్ ఒకవేళ పడేయాలనుకున్నా ఒక మంచి పేపర్లో లేకపోతే బ్యాగ్లో ర్యాప్ చేసి అక్కడ డస్ట్బిన్లో వేయడం మంచిది. ఇది పద్ధతిగా అందరూ స్కూల్ పిల్లలు పాటిస్తే
తప్పకుండా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మేడం, ఈ డిస్పోజల్ గురించి ఇప్పుడు మేడం చెప్పారు కదా, సో దీని గురించి మన పాఠశాలల్లో ఏమన్నా మేడం చెప్పినందుకు థ్యాంక్స్ చెప్పాలి. నేనైతే గట్టిగా చెప్పేది ఏంటంటే, మనము అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పర్సనల్ హైజీన్ ఎంత ఇంపార్టెంటో మన చుట్టుపక్కల సరౌండింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా న్యూస్ పేపర్లో ర్యాప్ చేసి దానికి ఖచ్చితంగా బాత్రూమ్ దగ్గర ఒక డస్ట్బిన్ పెడతారు. అది పెడెస్టల్ డస్ట్బిన్ ఉంటుంది, సో దట్ వాళ్ళు కింద వంగి కూడా చేయగలరు, జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి వేసేయచ్చు. ఖచ్చితంగా న్యూస్ పేపర్లో ర్యాప్ చేయాలి. ఇంకా రెసిడెన్షియల్గా ఉంటే, అంటే హాస్టల్ దగ్గర ఉంటే అక్కడ ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నట్టయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ డస్ట్బిన్లో చాలామంది ఏం చేస్తారంటే ఓపెన్గా వెళ్ళి దాన్ని ఇన్సినరేట్ చేస్తారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్ పరంగా ఇన్సినరేటర్స్ ఇచ్చున్నారు. ఆ ఇన్సినరేటర్ ద్వారా పెట్టి వాటిలో పెట్టేసినట్టయితే ఇమీడియట్గా వాటిని బర్న్ చేయబడుతుంది. కాబట్టి నేను అడిగేది ఏంటంటే, ఈ జీసీసీ క్లబ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ శానిటరీ ఏమంటారు డిస్పోజల్గా చేస్తున్నారా లేదా అని చూసుకోవాలి. న్యూస్ పేపర్స్ ఖచ్చితంగా అక్కడ బాత్రూంలో హ్యాంగ్ చేసి పెట్టాలి. హ్యాండ్ వాష్కి సరిపడ్డ అక్కడ మెటీరియల్ అక్కడ ఉండాలి. డిస్పోజ్ చేసే ఏదైతే డస్ట్బిన్ ఉందో రెగ్యులర్గా క్లీన్ అవుతుందా లేదో చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మేడం చెప్పినట్టు వాళ్ళు పక్కన టాయిలెట్ యొక్క డోర్ వెనకతలో లేకపోతే వెంటిలేటర్ దగ్గర లేకపోతే దాంట్లో కమ్మోడ్లు వేసినట్టయితే డ్రైనేజ్ ప్రాబ్లం అవుతుంది. రెగ్యులర్గా వాళ్ళు చేసేవాళ్ళు కూడా చాలాసార్లు చెప్తారు, గర్ల్స్ స్కూల్ అనగా మనం చాలా ఇబ్బంది అవుతుంది. మనందరం చదువుకున్న వాళ్ళం కాబట్టి అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డస్ట్బిన్లోనే అది కూడా ప్రాపర్గా ర్యాప్ చేసి డిస్పోజ్ చేయాలి. అండ్ ఇంకోటి మేడం చెప్పినట్టు రెగ్యులర్గా మార్చుకోవాలి. చాలా కామన్గా స్కూల్లో ఏం చూస్తుంటామంటే ప్రిపేర్డ్గా రారు వాళ్ళు, అంటే నాకు తెలియదు కదా మేడం అంటారు. అలా కాకుండా, ఎందుకంటే దానివల్ల ఒక హాఫ్ డే స్కూల్ మిస్ అవ్వచ్చు, ఆ రోజు ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉండొచ్చు. ఇలా కాకుండా పేరెంట్స్గా టీచర్స్గా మనం ఖచ్చితంగా చెప్పాల్సిందంటే, వాళ్ళకి ఎలాగో సైకిల్ ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది కాబట్టి వాళ్ళు స్కూల్ బ్యాగ్లోనే ప్రిపేర్డ్గా ఉండాలి. లేకపోతే స్కూల్లో శానిటరీ ప్యాడ్స్ తీస్తారు, కానీ కొంతమంది అండర్ గార్మెంట్స్ లేవని చెప్తారు. కాబట్టి ఆ ప్యాడ్ కానీ అండర్ గార్మెంట్స్ కానీ రెడీగా బ్యాగ్లో పెట్టుంటైతే ఇన్ కేస్ స్కూల్లో అయినప్పుడు అయితే పీరియడ్ స్టార్ట్ అయితే కానీ దే కెన్ టేక్ ప్రాపర్ కేర్ అండ్ స్కూల్ మిస్ కాకుండా ఇర్రెగ్యులర్ కాకుండా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, పేరెంటల్ హెల్ప్ చాలా సపోర్ట్ కావాలి మాకు. ఫస్ట్ టైం అయినాక తర్వాత సెకండ్ టైం అయినాక అదేదో పాతకాలంలాగా కాకుండా ఇప్పుడు మనం అందరూ, ఇది న్యాచురల్ ప్రాసెస్. మనం జీవితంలో అది తను మెనోపాజ్ వచ్చేంతవరకు ఈ ఘటన అవుతూనే ఉంటుంది, ఎవ్రీ మంత్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి ప్రిపేర్డ్నెస్ తయారు చేయాలి. నొప్పి వచ్చిన పీరియడ్ మేనేజ్ చేయాలి. పెయిన్కి ఏదంటే హాట్ ప్యాక్ పెట్టుకోవడము, మంచి ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడము, సరైన ఆహారం ఇవ్వడము, ఇవన్నీ కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కేర్ చేస్తూనే వాళ్ళని స్ట్రెంత్ పెంచాలి. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళని ఆపకండి. వాళ్ళకి ఎగ్జామ్ ఉందనో లేకపోతే మేము స్కూల్కి వెళ్తాం, చాలా వాళ్ళు అంటే మంచిగా ఎక్సైటెడ్గా వస్తుంటారు. వాళ్ళని నీకు బాగాలేదు నువ్వు ఉండిపో అని చెప్తే వాళ్ళు డిస్కరేజ్ అవుతారు. కాబట్టి ఈ టైంలో వాళ్ళకి ప్రాపర్ ఇమోషనల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి చైతన్యపరిచి ఎంపవర్ చేస్తూ వాళ్ళని ఇది నువ్వు వీక్ కాదు, నీకు అదేమి రోగం కాదు అన్న ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్, ఒక ఇండికేషన్ వాళ్ళకి వెళ్ళేటట్టు అది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా చేయాలి. పేరెంట్స్ నుంచి ఈ సపోర్టు మేము చాలా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విన్నారు కదా పిల్లలు, మీ శుభ్రతే కాదు పరిసరాల శుభ్రత కూడా అవసరమే. కాబట్టి ఎప్పుడైనా మీకు పీరియడ్స్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ డిస్పోజల్ అనేది చాలా ముఖ్యం. ఓకే మేడం, దీని గురించి ఇంకా కొంచెము మాట్లాడుకుందాం మనము. చాలా మన సమాజంలో ఈ పీరియడ్స్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. సో మీరు దాని గురించి చెప్తారా? తప్పకుండా అండి. యాక్చువల్లీ చాలామంది ఇంట్లో తలకు స్నానం చేయొద్దు, అసలు స్నానమే చేయొద్దు, బయట ఇంట్లో కూర్చోవాలి, ఇంట్లోకి రాకూడదు, పచ్చడి సీసాలు ముట్టుకోకూడదు, దేవుడి గదికి వెళ్ళకూడదు, గుళ్ళకి వెళ్ళకూడదు, పూజలకు వెళ్ళకూడదు, అది తినకూడదు, తర్వాత మంచి అరటిపళ్ళు అట్లాంటి బలమైన ఆహారాలు ఆకుకూరలు తినకూడదు. ఇవన్నీ అపోహలండి. తప్పకుండా మంచి ఆ టైంలో మంచి ఆహారం తీసుకోవాలి, రోజు స్నానం చేయాలి. అదేమి అపవిత్రిత ఉండే టైం కాదు. డెఫినెట్గా ఇదంతా ఫిజియలాజికల్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ మనం ఫాలో అవ్వక్కర్లేదు. ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు, దానివల్ల మంచి అవుతుంది. సో స్కూల్కి వెళ్ళొచ్చు, ఏది కావాల్సి అది చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ఇవన్నీ అపోహలే. మంచి ఆహారం తీసుకొని హెల్దీగా ఉండండి, పాజిటివ్గా ఉండండి. అండ్ దీనికి మన సొసైటీ అండ్ మన పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్, మన ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా తప్పకుండా ఇంపార్టెంట్. ఓకే, ఆహారపు అలవాట్లు, ఆహారం విషయంలో కూడా కొన్ని అపోహలు ఉన్నాయి మేడం, వాటి గురించి కూడా మీరు కొంచెం వివరించండి. ఎస్పెషల్లీ ఏంటంటే కొన్నిసార్లు అసలు తినకండి, డైజెస్ట్ కాదు, జీర్ణ సమస్యలు వస్తాయి. సో దానివల్ల ఇది ఇంప్యూర్ బ్లడ్, అంటే టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్తాయి అనుకుంటారు. అది ఇంప్యూర్ బ్లడ్ కాదండి, ఇది న్యాచురల్గా
అయ్యే ఒక ఫిజియలాజికల్ ప్రాసెస్ కాబట్టి అదేదో కరెక్ట్గానే మనం యాక్సెప్ట్ చేయాలి. సో డెఫినెట్గా మంచి ఆహారం, ఐరన్ రిచ్ ఫుడ్ తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే బ్లడ్ లాస్ ఉంటుంది. ఎస్పెషల్లీ కౌమార దశలో కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇర్రెగ్యులర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ రోజు 2 ఖర్జూరాలు కానీ, బెల్లం చేతో చేసిన చిక్కీలు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు తప్పకుండా తీసుకోవాలండి. దీనివల్ల ఏం నష్టం అవ్వదు, మంచే అవుతుంది. కొంతమంది పిల్లలు ఈ టైంలో బాగా డల్గా అయిపోవడము, పెయిన్ అని కంప్లైంట్ చేయడం, సో ఇలాంటివి ఎందుకు వస్తాయి మేడం? ఓకే, ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటారండి. డెఫినెట్గా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఉంటుంది కదా. సో ప్రొజెస్ట్రాన్ ఉంటుంది ఆ లేటర్ ఉన్న 15 డేస్లో. దానివల్ల కొంచెం మూడ్ చేంజెస్ ఉంటాయి. ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడానికి వాళ్ళు ఇష్టపడతారు. సో ఇవన్నీ లేకుండా ఎక్సర్సైజ్ చేసి, మెడిటేషన్ చేసి, మంచి ఆహారం తీసుకోవడం వల్ల తప్పకుండా చేంజ్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ వైటమిన్స్ తప్పకుండా తీసుకోవాలండి. మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే డిస్మెనోరియా అంటారు, అంటే కడుపు నొప్పి కొంచెం పద్ధతిగా న్యాచురల్గా వచ్చే ఛాన్స్ కొంచెం ఉంటుంది. ఎందుకంటే గర్భసంచికి 3 పొరలు ఉంటాయి. లోపల పొర బయటికి రావడం వల్ల యూట్రస్ కంట్రాక్ట్ అవుతుంది. ఈ కంట్రాక్ట్ అవ్వడం వల్ల కొంచెం నొప్పి ఉంటుంది. మరీ ఈ నొప్పి తగ్గకపోతే అప్పుడు గైనకాలజిస్ట్ని కలవడం ఇంపార్టెంట్. ఇంకేమైనా ఉందా అని అల్ట్రాసౌండ్, థైరాయిడ్ చేసి చూసుకుంటాం. హలో మేడం, హౌ డు వి మెయింటైన్ గుడ్ హెల్త్? హౌ డు వి మెయింటైన్ గుడ్ హెల్త్ విత్ సింపుల్ ఫుడ్ మేడం? శ్రీనివాస్ సార్, మీరు. రితిక అండ్ సార్ చాలా మంచి ప్రశ్న వేశారండి. మీరు అనేది హౌ డు మెయింటైన్ గుడ్ హెల్త్, చాలా మంచి ప్రశ్న. ఇందాక మనం ఏమన్నాము, WHO ఏమన్నది, గుడ్ హెల్త్ ఫస్ట్ ఫిజికల్ హెల్త్. మనం శారీరక హెల్త్ కావడానికి కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం, తగ్గట్టు పోషణ ఆహారం ఇవ్వడం, బ్యాలెన్స్ డైట్ ఇవ్వడం, మనం సమతుల్య ఆహారం అన్నాం. సో ఫిజికల్ హెల్త్, శారీరక హెల్త్, ఆరోగ్యానికి తగ్గట్టుగా పోషణ ఆహారం, యాజ్ ఎ పేరెంట్గా మనం బ్యాలెన్స్ డైట్ ఇస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, ఈ సైకలాజికల్ హెల్త్, మానసిక హెల్త్, ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి ఇది కావాలంటే కొంచెం పిల్లలు ఆ వయసు ఆడుకోవాలండి. కనీసం అరగంట ఆడుకోవాలి. ఆడే వయసు అది, ఆడుకోవాలి. కాబట్టి మనం పేరెంట్స్గా కొంచెం ట్యూషన్లు తగ్గిద్దాం. వాళ్ళు ఒక స్కూల్ వెళ్ళేసి వస్తే చాలు. అంటే ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టు, వారానికి ఒక 1 అవర్ 2 అవర్స్ చాలు. మళ్ళీ ట్యూషన్ అనేది పెద్దగా యూస్ఫుల్ అనేది నేను అనుకోవట్లేదు. సో ఆ ఆడుకునే వయస్సు అది యువతరం, అది మన భారత్ యువతరం, అది లెట్ దెమ్ ప్లే. అది ఆడి మనం వరల్డ్ కప్ గెలిచినాం. ఉమెన్ మీరు చూసారు, T20 వరల్డ్ కప్ గెలిచారు. ఎన్నో దేశాలకి, సౌత్ ఆఫ్రికాకి, ఆస్ట్రేలియాకి అలా ఎడగొట్టేశారు. అమ్మాయిలు చిన్న వాళ్ళు 20 years 15 18 years అమ్మాయిలు. సో మనం వాళ్ళని ఆడుకోవడానికి ఇవ్వాలి. సో అది సైకలాజికల్ వాళ్ళకి డీస్ట్రెస్సర్ అదేనండి. కొంచెం ఫ్రెండ్స్ ఉండాలి. మనం ఏమంటాం, హోల్సమ్ హెల్త్కి 4 ఫ్యామిలీ మెంబర్స్తో క్లోజ్ ఉండాలి యాజ్ ఎ పేరెంట్గా. తర్వాత 4 నేబర్స్తో మంచిగా ఉండాలి. మనం పేరెంట్స్, టీచర్స్ మనం ఆ మాట చెప్తున్నాం. మళ్ళీ 4 రిలేటివ్స్ ఉంటే లైఫ్ కంపల్సరీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఈరోజు మనం చూస్తున్నాం, పిల్లలు చాలా బాధ అనిపిస్తుంది. చిన్న పిల్లలు సూసైడ్లు, డిప్రెషన్లు ఇవి రాకుండా సొసైటీ, మనం డాక్టర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, మన పేరెంట్స్ చాలా ముఖ్యమైన రోల్. సో పిల్లలకి మనం ఆడుకోవడానికి ఇద్దాం. ఒక హాబీ ఉండాలి, కంప్లీట్ ఒక హాబీ. అమ్మాయిలు ఉన్నారు, చెట్లు పర్లేదు, ఒక స్పోర్టు, ఒక మ్యూజిక్, యోగా, డాన్స్. సో పేరెంట్స్ అండ్ టీచర్ వీ హ్యావ్ టు ఎంకరేజ్. స్టడీ ఈజ్ నాట్ ఓన్లీ వన్. సో టోటల్ హెల్త్ ఈజ్ డయట్, ఫిజికల్ ఎక్సర్సైజ్, హాబీస్. టైట్ జీన్స్ వేయకూడదు. మనం ఈ టైంలో ప్యాంట్లు, షర్ట్లు కొంటుంటాం. 2 నెంబర్ ఎక్కువ కొంటే బెటర్. ఎందుకంటే అది 1 monthలో టైట్ అయిపోతుంది. మళ్ళీ దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్, హెల్తీ కాదు. కొంచెం లూజ్ బట్టలు ఉండాలి. ఓకే, సో మీరు ఆ మంచి ప్రశ్నకి చాలా చాలా థ్యాంక్స్ అండి. దెన్ 2 things, జంక్ ఫుడ్ దూరం ఉండాలి. స్క్రీన్ టైం మనం పాటించాలి. ముందే చెప్పాం, పేరెంట్స్ డైనింగ్ టేబుల్లో మొబైల్ వాడొద్దు, బెడ్రూమ్లో మొబైల్ వాడొద్దు, పడుకునే గంట ముందు మొబైల్స్ ఆఫ్, ఆల్ గ్యాడ్జెట్స్ ఆఫ్, నో స్క్రీన్ టైం. నా రిక్వెస్ట్ టు ద పేరెంట్స్, నో స్క్రీన్ టైం, లిమిటెడ్ స్క్రీన్. ఈ ఏజ్లో 1 hour కంటే ఎక్కువ స్క్రీన్ టైం చూడద్దు. విన్నావు కదా రితిక, సార్ చెప్పిన అవన్నీ పాటించు అండ్ యూ కెన్ స్టే హెల్దీ త్రూ అవుట్ యువర్ లైఫ్. మేడం, అసలు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తాయి మేడం? ఓకే, యాక్చువల్లీ కౌమార దశలో
ఫస్ట్ టైం నెలసరి అయినప్పుడు మెనార్కీ అంటారు. దానివల్ల ఏంటంటే హైపోథెలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటే అవి కరెక్ట్గా స్ట్రాటజికల్గా పనిచేస్తాయి అన్నమాట. సో ఏంటంటే పిల్లల్లో అంత ఎదుగుదల ఉంటుంది, అప్పుడే మెచ్యూర్ కాదు. సో దానివల్ల ఏంటంటే ఫస్ట్ 2 years ఇర్రెగ్యులర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది, కొంచెం ఎక్కువ అవుతుంది, ఒక 2 నెలలు గ్యాప్ వస్తుంది. సో 21 days 21 రోజు నుంచి 35 రోజుల దాకా నార్మల్గా సైకిల్ అవుతుంది. అది డెఫినెట్గా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ 3 నెలలు దాటిపోయిందంటే తప్పకుండా గైనకాలజిస్ట్ని కలవాలి. అట్లాంటప్పుడు ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, లేకపోతే కౌమార దశ వల్ల అవుతుందా, లేకపోతే ఇంకేమన్నా PCOS అనేది ఇప్పుడు ప్రాబ్లం రైజ్ అవుతుందో, ఆమె 30% బాలికల్లో చూస్తున్నాం మనం. అట్లాంటిది ఏమన్నా డెవలప్ అయిందా అని మనం చూసుకోవచ్చు. ఎస్పెషల్లీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి, అది కూడా ఏమైనా ఉందా అనేది మనం చెక్ చేసుకొని మనం సమతుల్య ఆహారం తీసుకొని ఎక్సర్సైజ్ చేసి మనం వెయిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు మేడం లైన్లో, కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. హలో నమస్తే సార్, చెప్పండి సార్. మేడం మాది ఇన్సెంట్రేటర్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ కావాలండి. మా స్కూల్లో 150 మంది గర్ల్స్ ఉంటారు. ఓకే, ఆ ఇన్సెంట్రేటర్ మేము ఖరీదు చేస్తే ఎంత అవుతుంది, ఎక్కడ దొరుకుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఓకే సార్, శారద మేడం దీని గురించి. సార్ ఇన్సినరేటర్స్ ప్రభుత్వ పరంగా కూడా అన్ని గర్ల్స్ స్కూల్స్కి ఇవ్వబడి ఉంటున్నాయి సార్. అది మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు డిపార్ట్మెంట్కి వాళ్ళకి కాల్ చేసినా లేక లెటర్ పెడితే వాళ్ళు ఏదో ఒక NGO వాళ్ళ ద్వారా మీకు సరఫరా చేస్తారు సార్, ఇఫ్ ఇట్స్ గవర్నమెంట్ స్కూల్. శ్రీనివాస్ సార్, ఇప్పుడు ప్యాడ్ వెల్డింగ్ మెషిన్స్ కూడా ఇస్తున్నారు మేడం గవర్నమెంట్ తరఫు నుంచి. విన్నారు కదండి, ఇన్సినరేటర్స్కి మీరు ఎవరినైనా అప్రోచ్ అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది, ఏదైనా NGO సహాయంతో. సో మీరు సంప్రదించండి సార్ వాళ్ళని. మేడం ఇంకొకటి, ఇప్పుడు అసలు ఈ PCOS ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం, PCOD అని, PCOS అని. ఓకే, సో ముందుగా అసలు ఎందుకు డయట్ ఎక్సర్సైజ్ వల్ల ఇది వస్తుందా, లైఫ్ స్టైల్ వస్తుంది? అయితే దీని గురించి మనం చర్చించుకునే ముందు ఒక ఫోన్ కాల్ తీసుకుందాం. తప్పకుండా. హలో హలో అమ్మా చెప్పు. హలో హలో నమస్తే సార్. మా పిల్లలు 2nd క్లాస్ పిల్లలకి బాగా ఒంటి మీద పుండ్లు అవుతున్నాయి సార్, చాలా మందికి. ఎందువల్ల అంటారు? అంతే అదే విధంగా 5th క్లాస్ ఒక బాబుకి బాగా సివియర్ హెడేక్ వస్తుంది సార్ తరచు. దానికి రీజన్ ఏమి అయి ఉంటుందని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. ఓకే అమ్మా, సార్ ఉన్నారు ఇక్కడ లైన్లో, సార్ నీ ప్రశ్నకు జవాబిస్తారమ్మా. కవిత గారు, మీరు ఒక కామన్ ప్రాబ్లం మీరు చెప్పారండి. పిల్లలు చర్మం మీద మచ్చలు ఉన్నాయి, దురద ఉందా చూడాలి. పిల్లలందరికీ చర్మం మీద మచ్చలుండి దురద ఉంటే ఇది దీంట్లో 2 ఉంటాయి. దురద ఉందంటే అది గజ్జి కావచ్చు, పుండ్లు అంటే పయోడర్మా. సింపుల్ దగ్గర ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళండమ్మా, సింపుల్ ఆయింట్మెంట్తో తగ్గుతుంది. వీళ్ళకందరికీ మనం చెప్పేది మళ్ళీ పర్సనల్ హైజీన్. రోజు స్నానం చేయాలి, వదులు లూజ్గా బట్టలు వేయాలి, కాటన్ అండర్వేర్ వాడాలి, జీన్స్ వాడకండి, అండ్ హ్యాండ్ వాషింగ్, చేతులు కడగడం, గోర్లు ట్రిమ్ చేయడం. సో ఈ విధంగా మనం దగ్గర ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు కలవండి, సింపుల్ ఆయింట్మెంట్తో ట్రీట్మెంట్ ఉంటుంది. రెండోది హెడేక్ అన్నారు మేడం, చెప్తున్నారు చక్కగా మేడం గుర్తు చేస్తే, ఇమ్యూనిటీ ఇంక్రీజింగ్ ఫుడ్, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్, సమతుల ఆహారం. మేడం థ్యాంక్స్ మేడం మీరు గుర్తు చేసినందుకు. రెండోది హెడేక్ అన్నారు, అది చాలా ఇంపార్టెంట్. ఒక బాబు ఎవరో తలనొప్పి అంటున్నారు, వెంబడే డాక్టర్ గారు సంప్రదించడమ్మా. ఇది ఏమైనా కంటి రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉందా, ఇంకేమైనా తలకు సంబంధించిన ప్రాబ్లం ఉందా, ఏమైనా హెల్త్ రీజన్ ఉందా, ఇది సింపులా, దాన్ని డాక్టర్ గారు సంప్రదించి అవసరం ఉన్న టెస్ట్ చేస్తారండి. ఓకే, విన్నారు కదమ్మా కవిత. సో మీరు దగ్గరలో ఉన్న మీ PHCని సంప్రదించండి, అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ చేసి, అంటే రోగ నిరోధక శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు తినమని సలహా ఇవ్వండి. అట్ ద సేమ్ టైం శుభ్రత, వ్యక్తిగత శుభ్రత కూడా పాటించేలాగా చూడండి. మేడం వాళ్ళ లోకల్లో ఉన్న ANM కూడా స్కూల్ విజిట్ చేస్తారు, ఆవిడ వచ్చినప్పుడు చూపించినట్టయితే కూడా ఈజీగా సాల్వ్ అవుతుంది. హాస్పిటల్ లైన్ డిపార్ట్మెంట్ సూర్యరశ్మి వచ్చేటట్టు చూడండి చర్మం పైన, అదే ఇమ్యూనిటీ, ఇమ్యూనో బూస్టర్. సన్లైట్ న్యాచురల్ అవైలబుల్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక 20 నిమిషాలు ఎండలో కూర్చోబెట్టండి. అంటే కాస్ట్లీ ఫుడ్ ఏం తినక్కర్లేదండి. ఆరోగ్యంగా ఉండాలంటే లైక్ పల్లీలు, బెల్లము, ఆకుకూరలు, జాంకాయలు, తర్వాత ఉసిరికాయలు, ఇవన్నీ తింటే చాలమ్మా. నువ్వు మొత్తం అంతా హై ఫై ఫుడ్ కూడా తినక్కర్లేదు.
ఈవెన్ రేగిపళ్ళు చిన్నగా బౌల్లో ఇచ్చే వాళ్ళకేసి ఆ పోర్షన్ ఏదైతే ఉంటుందో పప్పు 30 to 40 grams అయితే ఖచ్చితంగా కవర్ అవుతుంది. రైస్ ఒక 200 to 250 grams కవర్ అవుతుంది ఖచ్చితంగా. సో గవర్నమెంట్ ప్లాన్ ప్రకారమే మీకు అవసరం ఉన్న ఫుడ్డే ఇస్తుందమ్మా. హై ఫుడ్ తినక్కర్లే ఆరోగ్యంగా ఉండాలంటే మనకి ఫ్రీగా అవైలబుల్ గా ఉన్న తక్కువ కాస్ట్ ఉన్న ఫుడ్ కూడా తినొచ్చు. జామ పళ్ళని మనం పువర్ మ్యాన్స్ యాపిల్ అది అంటే యాపిల్లో ఎన్ని పోషకాలు ఉంటాయో జామ పండులో కూడా ఉంటాయి. అరటిపండు తినొచ్చు. అరటిపండు దీంట్లో టేక్ హోమ్ మెసేజ్ వాట్ ఐ వాంట్ టు యాడ్ మేడం, మనము కూరగాయలు చాలా ముఖ్యం, పండ్లు చాలా ముఖ్యం, పప్పులు ముఖ్యం, తృణధాన్యాలు రాత్రి మనం నానబెట్టి పొద్దున ఇస్తే దాంట్లో లైఫ్ ఉంటుంది. తృణధాన్యం దాంట్లో ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, కావలసిన ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్రెష్ ఉంటాయి. సో మనం ఇంట్లోనే తృణధాన్యం నానబెట్టి మొలకెత్తిన గింజలు అంటాం తృణధాన్యాలు, ఒక బాదం 5 బాదం నానబెట్టి పొద్దునిస్తే దాంట్లో ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి, క్యాన్సర్ రాకుండా మరి ఎలాంటి ఇమ్యూనో బూస్టర్ అంటాం. దీనికి తగ్గట్టు మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్, కొద్దిగా ఎండ తగిలితే బ్యాలెన్స్. ఇప్పుడు హరిబూట్ తర్వాత బఠానీ సీజన్ మొలకలు వచ్చిన పెసలు తీసుకున్నాక. హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, నేను చెప్పండి. సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి పుష్పలత మేడం ని మాట్లాడుతున్నాను. పుష్పలత మేడం చెప్పండి. లైవ్ చూసిన పిల్లలందరూ కూడా ఒక క్వశ్చన్ రేజ్ చేసిరండి. చెప్పండి అమ్మా. పీరియడ్స్ కొంచెం ఒక మంత్ లోనే 2 times వస్తున్నాయి, వెంటనే వస్తున్నాయి. ఎక్కువ మంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి. ఓకే మేడం. వెంటనే పీరియడ్స్ వస్తున్నాయి, మాకు ఏం రెమెడీ చెప్తారు, ఏ రకంగా మేము ఫుడ్ తీసుకోవాలి అనేది కొంచెం క్లారిటీగా చెప్పండి. తప్పకుండా మేడం. అరుణ మేడం. సో నేను చెప్పినట్టు అమ్మా, కౌమార దశలో ఇంకా మెచ్యూర్ కాదు ఆ సిస్టమ్ అంతా. హైపోథెలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సెస్ అంటారు. సో ఆ అండాశయాలు గర్భాశయం ఇంకా డెవలప్ కాదు, అది ఇంకా డెవలప్ అవుతుంది. సో మొత్తం మెనార్కీ అంటే ఫస్ట్ టైం నెలసరి అయిన దగ్గర నుంచి ఇంకా హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా డెవలప్ కావు. అవి డెవలప్ అవ్వడానికి 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో కొన్నిసార్లు ఏంటంటే 21 days నుంచి 35 అంటే 21 రోజు నుంచి 35 రోజులకి నార్మల్గా అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే 21 రోజు ముందు కూడా అవ్వచ్చు. ఇట్లాంటప్పుడు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం ఇంపార్టెంట్ అమ్మా. అసలు ఇంకేమైనా ఉందా, హైపోథైరాయిడ్ ఉందా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నదా అన్నది మనకి తెలుస్తుంది. కానీ డెఫినెట్గా ఇర్రెగ్యులర్ ఉండే ఛాన్స్ ఉంటుంది, మనం భయపడే అవసరం లేదు. 2 years తర్వాత అంటే కౌమార దశ వచ్చిన తర్వాత, మొదటిసారి నెలసరి స్టార్ట్ అయిన తర్వాత, అది వచ్చిన తర్వాత డెఫినెట్గా దాని మట్టుకు అది కరెక్ట్ అయిపోతుంది. చాలా వరకు ఈ పిల్లలు మేడం కొద్దిగా మనం కౌన్సిల్ చేయడం, ఇది ఫిజియాలజికల్ ఫినామినన్ మేడం చక్కగా చెప్పారు. ఇది ఫిజియాలజికల్ ఫినామినను నెలలు గడిచిన కొద్దీ, సంవత్సరాలు గడిచిన కొద్దీ ఆటోమేటిక్గా సిస్టమ్ ట్రాక్లో పడుతుంది. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. దాని తగ్గట్టుగా బ్లీడింగ్ హెవీ ఫ్లో ఉన్నప్పుడు ఐరన్ డైట్ మేడం చక్కగా చెప్పారు. బెల్లం అనుకోండి, జామకాయ అనండి, ఆమ్లా అనండి, ఈ డైట్ తీసుకుంటూ వాళ్ళకి కావాల్సిన కొంచెం ఎమోషనల్ హెల్ప్, ఎమోషనల్ సపోర్ట్, కొద్దిగా హ్యాండ్ హోల్డింగ్, కూర్చొని మాట్లాడడం, వాళ్ళని మాట్లాడి వాళ్ళు దే హ్యావ్ టు కమ్ అవుట్. టీచర్స్కి మా రిక్వెస్ట్, పిల్లలతో కొంచెం సన్నిహితంగా ఉండండి. వాళ్ళ డౌట్స్, ప్రాబ్లమ్స్ చెప్తారు, లేకపోతే పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్కి వెళ్ళిపోతారు, నెట్ హెల్ప్ తీసుకుంటారు, దే మే బీ మిస్గైడెడ్. కాబట్టి వాళ్ళు ఎవరైతే మీతో హెల్ప్ అడుగుతున్నారో, డౌట్స్ ఉంటే మీరే ముందు తీసుకొని స్పియర్ హెడ్ దిస్, టేక్ ఇట్ ఫార్వర్డ్, టేక్ దెమ్ టు డాక్టర్, టేక్ దర్ హెల్ప్, ప్లీజ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద డాక్టర్. వాళ్ళ తరఫు నుంచి మీరు హెల్ప్ చేయండి. సో ఇలా ఎక్కువ అవుతున్నప్పుడు డెఫినెట్గా ఎనీమియా ప్రివెంట్ చేయాలమ్మా. రక్తహీనత వస్తుందేమో చూసుకోవాలి. మీరు హిమోగ్లోబిన్ పరీక్ష చేయించి దాని ప్రకారం మందులు తీసుకోవడము, ఐరన్ రిచ్ డైట్ మేము చెప్పినట్టు ఫాలో అవ్వడము, అదంతా ఇంపార్టెంట్. ఓకే, ధన్యవాదాలు మేడం. మీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదమ్మా. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి కారణం ఏంటో మీ దగ్గరలో ఉన్న ఎవరైనా వైద్యుల్ని సంప్రదించితే వాళ్ళు మీకు సలహా ఇస్తారు. మేడం కూడా చెప్పారు కదా, పోషకాహారం తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని. ఈరోజు మన స్టూడియోలో ఇంకొక ముఖ్య వైద్య నిపుణురాలు ఉన్నారు, మేడం శాంతమ్మ. నమస్కారం మేడం. షీఈ్ అ సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. ఆవిడ యశోద హాస్పిటల్ గ్రూప్లో పనిచేస్తున్నారు. మేడం, మీ వృత్తిపరంగా ఈ ఆడవారికి కానీ పిల్లలకి కానీ మీ వంతు ఏమన్నా ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? ఓకే, వాళ్ళ ఈ హెల్త్ గురించి అండ్ ఎస్పెషలీ పీరియడ్స్ కానీ వీటి గురించి ఏమన్నా ప్రత్యేకమైన కార్యక్రమాలు మీరు ఏమన్నా అమలు పరుస్తున్నారా? మాకు చెప్పండి మేడం. అవునమ్మా,
నేను డాక్టర్ శాంతకుమారి. ఫాక్సీ ఫెడరేషన్ అంటే మా నేషనల్ బాడీ ఆఫ్ గైనకాలజిస్ట్. మా ఫాక్సీలో 40,000 ప్లస్ గైనకాలజిస్ట్ ఉన్నారు. ఇంటర్నేషనల్ ఏమో ఫీగో ఫెడరేషన్, అది 139 కంట్రీస్. ఐ వాజ్ ద పాస్ట్ ట్రెజరర్. మేమందరం కూడా వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ దిస్ అడాలసెంట్ హెల్త్ ప్రోగ్రామ్స్ అమ్మ. అది ఇవాళ నిన్న స్టార్ట్ చేసింది కదా, దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. ఇందాక శ్రీనివాస్ ప్రసాద్, అరుణ కూడా చక్కగా చెప్పారు ఏంటి చాలా ఇంపార్టెంట్ అనేది, హెల్త్, వాళ్ళకి అవగాహన. ఇప్పుడుండే ఈ పిల్లలు, ఈ తరం ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో ఉన్నారు. ఇప్పుడు చూశారు ఆ టీచర్లు అడిగారు క్వశ్చన్స్, వాళ్ళకి చాలా క్వశ్చన్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు. అందులో టెక్నాలజీ వాళ్ళ చేతిలో ఉంది. సో వాళ్ళకి అన్నీ కూడా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నాయి. సో మేము ఈ అడాలసెంట్ ఫ్రెండ్లీ క్లినిక్స్ అనేది, ప్రోగ్రామ్స్ అనేది ఎందుకు చేస్తున్నామంటే ఈ మధ్యలో వాళ్ళకి పిల్లలకి మెంటల్ హెల్త్, ఫిజికల్ శారీరక హెల్త్ అండ్ సెక్షువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్, ఈ 3 విషయాల మీద వాళ్ళకు సరి అయిన కరెక్ట్ మెసేజ్ వాళ్ళకు అందాలి. ఇప్పుడు చాలా నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్లో కానివ్వండి, పియర్ దీంట్లో వాళ్ళ ఫ్రెండ్స్లో మాట్లాడడం, బుక్స్, చాలా మ్యాటర్ ఉంది. కానీ ఏది కరెక్ట్ అనేది వాళ్ళకు కరెక్ట్ మెసేజ్ ఈ పిల్లలకే కాకుండా టీచర్స్ కూడా చాలా అవసరము, వాళ్ళ పేరెంట్స్కి కూడా అవసరం. ఎందుకంటే కరెక్ట్ నాలెడ్జ్ వాళ్ళకు మనం ఇవ్వగలిగితే వాళ్ళు వాళ్ళ హెల్త్ గురించి చాలా శ్రద్ధ తీసుకోవచ్చు. అందుకే మేము ఈ అడాలసెంట్ ఫ్రెండ్లీ క్లినిక్ స్టార్ట్ చేసాము. చాలా మటుకు ప్రోగ్రామ్స్, ఈ మధ్యలో మన కోవిడ్ నుంచి ఈ వెబినార్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో ఈ వెబినార్స్లో స్కూల్ ప్రోగ్రామ్స్, దాదాపు మోర్ దెన్ 25 years మేము స్కూల్ ప్రోగ్రామ్స్. ఇందాక అరుణ చెప్పినట్టు అనీమియా, ఇన్ని సంవత్సరాలు 75+ years ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చినా మనం అనీమియాను ఇంకా జయించలేదు. ఎందుకు? ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, మాకు కాస్ట్లీ వస్తువులు గవర్నమెంట్ ఇవ్వట్లేదని. అనీమియా రాకుండా ఉండటానికి మీకు కాస్ట్లీ భోజనం అవసరం లేదు. జామకాయలు, బెల్లము, ఆకుకూరలు, పండ్లు, ఇవన్నిట్లో మీకు కావాల్సిన ఐరన్ ఉంది. సో ఇది ఈ అడాలసెంట్ ఏజ్లో అది వాళ్ళకి చాలా అవసరం. మెంటల్ హెల్త్ చాలా పెద్ద విషయం. దానికి ఈ మధ్యలో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ప్రోగ్రామ్ లేదు. అందుకే మేము వెబినార్స్, పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, జెండర్ ఈక్విటీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, ధీరా ప్రోగ్రామ్ చేస్తున్నాం. మేము WHO, యూనిసెఫ్, ICMRతో కలిపి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇంకొక మెసేజ్ ఏమంటే మాకు 285+ సొసైటీస్ ఉన్నాయి కంట్రీలో. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా సొసైటీస్ ఉన్నాయి, మీ గైనకాలజిస్ట్ సొసైటీ. మీకు ఏమన్నా హెల్త్ ప్రోగ్రామ్ కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మీ ఊరిలో గైనకాలజిస్ట్కి వెళ్ళి మీ ఫాక్సీ ప్రోగ్రామ్ మా స్కూల్లో చేయండి అని అడగండి. మా ఫాక్సీ సొసైటీ ద్వారా తప్పకుండా ఈ హెల్త్ ప్రోగ్రామ్స్ మీ స్కూల్లో కండక్ట్ చేస్తాం. మేడం ఏమన్నా నంబర్స్, హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఏమన్నా ఉన్నాయా? హెల్ప్ లైన్ నంబర్స్ అంటే లేదమ్మా, లోకల్ గైనకాలజిస్ట్ని మీకు తప్పకుండా అందరికీ వాళ్ళ గైనకాలజీ చేస్తారు. మీ సొసైటీ, మీ ఫాక్సీ లోకల్ సొసైటీ, మీ గైనకాలజీ సొసైటీ ఎవరు ప్రెసిడెంట్, సెక్రటరీ కనుక్కొని, ఎందుకంటే ప్రతి సంవత్సరం మారుతూ ఉంటారు. మాకు ఒక అడాలసెంట్స్ హెల్త్ ప్రోగ్రామ్ చేయండి, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయమంటే తప్పకుండా కాంటాక్ట్ చేస్తారు. లేకపోతే నన్ను, అరుణకు, మాకు కాంటాక్ట్ చేస్తే కూడా మా నంబర్స్ మీకు ఇస్తాము. ఎనీ టైం వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఆ ఊర్లో సొసైటీకి మేము చెప్తాం ఆ ప్రోగ్రామ్ వెళ్ళి చేయమని. సో ఆన్లైన్ కూడా చాలా మా ధీరా ప్రోగ్రామ్ అయితే వీ కవర్డ్ మోర్ దెన్ 6,000 schools అది. సో అది 6,000 schools ఎలా కవర్ చేసామంటే మేము స్కూల్ టీచర్స్, మా గైనకాలజిస్ట్ మోర్ దెన్ 5,000 గైనకాలజిస్ట్. ఓకే, ధన్యవాదాలు మేడం. సో విన్నారు కదా, మీకు ఇంకా ఏమన్నా అవగాహన కావాలంటే ఫాక్సీ వాళ్ళని సంప్రదించగలరు. నంబర్స్ మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. సో పిల్లలు, ఇప్పటివరకు మీరు విన్నారు కదా, ఈ అడాలసెంట్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మనము ఈ కౌమార దశలో వచ్చే మార్పులు. ఓకే, మీరు శారదా గారు లీడర్స్ కాబట్టి మేము మా ఆబ్స్ట్రిక్ సొసైటీ హైదరాబాద్ నంబర్ ఇస్తాము. మీరు ఎట్లాంటి క్యాంప్స్, స్క్రీనింగ్ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ కావాలన్నా మమ్మల్ని అప్రోచ్ తప్పకుండా. ఇన్ ఎక్స్టెన్షన్ టు మేడం సర్వీసెస్, ఇండియన్ అకాడమీ పీడియాట్రిక్స్ 50,000 పీడియాట్రిషియన్స్ ఉన్నారు కంట్రీ. We also give our number, madam. Anytime you can call. We will adopt many schools and we are doing, we will continue to do. మనం కలిసి చేద్దాం మేడం. Yes. Any teacher can contact. Yes. Students కూడా కాంటాక్ట్ చేయొచ్చు. తప్పకుండా. We'll get it. Yeah. We are happy to provide services. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారండి లైన్లో. హలో, క్వశ్చన్ అడగండి అమ్మా. ఎవరు మాట్లాడేది? హలో సార్. చెప్పమ్మా, నీ పేరేంటమ్మా? మేడం, నేను
మఠంపల్లి మండలం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు బి భవాని మేడం. భవానీ చెప్పమ్మా. హలో భవానీ అడుగమ్మా, నీ క్వశ్చన్ ఏంటో అడుగు. మాకు హెల్త్. హలో భవానీ. భవానీ గారు నమస్కారం అండి. ఫుడ్ హెల్త్ అని మాకు వినిపిస్తుంది, మాకు అర్థమైంది. ఆహారం హెల్త్ కొంచెం వీక్ గా ఉంది మేడం, ఏం ఫుడ్ తీసుకోవాలి మేడం? ఓకే, డాక్టర్ శ్రీనివాస్ గారు ఆన్సర్ చేస్తున్నారు. మీకు హెల్త్ వీక్ గా ఉంది అనడానికి కారణాలు చాలా ఉంటాయి, కానీ మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. ఆరోగ్యకరమైన ఆహారం ఏమి ఇవ్వాలి, అంతవరకు మనము మీ క్వశ్చన్స్ అంటే ఒకటి తృణధాన్యాలు. ఇది కాకుండా మనకి లేడీస్కి, అమ్మాయిలకి, ఈ వయసు అమ్మాయిలకి ముఖ్యంగా ఐరన్ అవసరం. మనం ఇందాక చక్కగా మేడం వాళ్ళు చెప్పారు, బెల్లము, ఆకుకూరలు, పండ్లు. నాన్ వెజ్ వాళ్ళైతే నాన్ వెజ్ తీసుకోవచ్చు. ప్లస్ ఈ హెల్త్కి నాట్ ఓన్లీ డయట్, మనం ఫిజికల్ ఎక్సర్సైజ్, కొద్దిగా ఆట పాట ఉండాలి, ఫ్రెండ్స్తో కలవాలి, హాబీస్, ఒక మ్యూజిక్, డ్యాన్స్, స్పోర్ట్స్. దీంతో మనం కంప్లీట్ ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళు అవుతాం. మనకు ఆరోగ్యం ఫిట్ ఉంటుంది, పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. తల్లిదండ్రులు ఫిట్ ఉండాలి, పిల్లలు ఫిట్ ఉండాలి, టీచర్స్ కూడా ఫిట్ ఉండాలి. ఓకే, సో భవానీ నీకు ఆన్సర్ దొరికింది కదమ్మా. సో మేడం, ఈ మన అడాలసెంట్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో ఎలా ట్రాన్సాక్ట్ చేస్తాం? ఎందుకంటే ఆర్ష్ అయితే ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ అందరి సమక్షంలో అడగడానికి కొంచెం మొహమాట పడుతుండొచ్చు. సో మనం ట్రాన్సాక్షన్ అంటే క్లాస్ రూమ్లో మనము పిల్లలకి అవగాహన కల్పించేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు ఎలా చేయాలంటారు మేడం? మనం ఆల్రెడీ ఈ సెషన్ తీసుకునేటప్పుడు ఆ గ్రోత్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అమ్మాయిలకి సపరేట్గా, అబ్బాయిలు సపరేట్గా క్లాస్ కండక్ట్ చేసినట్టయితే వాళ్ళు మాట్లాడి అంటే కన్ఫ్యూజన్ కానీ లేకపోతే భయాందోళన లేకుండా మాట్లాడతారు. కాబట్టి ఇద్దరికి సెషన్స్ సపరేట్గా తీసుకుంటే మంచిది, గ్రోయింగ్ అప్ చేంజెస్ గురించి. అండ్ సార్ అన్నట్టుగా, శ్రీనివాస్ సార్ అన్నట్టుగా వాళ్ళకి అంటే అవకాశం ఇవ్వాలి, ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి. వాళ్ళకి రోజు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, డైట్ పరంగా కానీ వాళ్ళకు వచ్చే ఆ ఋతుక్రమంలో వచ్చే మార్పులు ఏంటి, వాళ్ళు ఏమైనా భయాందోళనకి గురవుతున్నారా, ఇమోషనల్గా వాళ్ళకి ఏం సపోర్ట్ కావాలి, ఇట్లాంటి అన్నిటికీ ఆ ప్లాట్ఫామ్ ఇచ్చి ఆ గ్రూప్ లీడర్స్ ఏవైతే ఉన్నారో జీసీసీ ఇది ఖచ్చితంగా ప్రతి నెల ఒక సెషన్ అయితే ఉంటుంది. ఇలా ప్యానల్ డిస్కషన్ అయిన తర్వాత క్లాస్ రూమ్ డిస్కషన్ ఉంటుంది. క్లాస్ రూమ్ డిస్కషన్ అయినాక మనకి ఏవైతే గ్రీవెన్స్ బాక్స్లో వాళ్ళకి అలవాటు చేసినట్టయితే ఏ సమస్య ఉన్నా, ఏ కన్ఫ్యూజన్ ఉన్నా వాళ్ళకి ఏదైనా తెలుసుకోవాలంటే ఆ గ్రీవెన్స్ బాక్స్లో వేస్తే అది హెచ్ఎం తర్వాత గర్ల్ ఫ్రెండ్ టీచరు మెంబర్స్ వాళ్ళ సమక్షంలో అది తీస్తారు, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఏ విధమైన ప్రశ్న ఉన్నా వాళ్ళు ధైర్యంగా, ఆ కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు వేసినట్టయితే లైన్ డిపార్ట్మెంట్ సహాయం తీసుకొని అది ఆరోగ్య సమస్య లేకపోతే మానసిక సమస్య లేకపోతే ఇంకేదైనా సమస్య అని ఆ టీచర్లు హెచ్ఎం డిసైడ్ చేసి లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క హెల్ప్ తీసుకొని వాళ్ళకి ఖచ్చితంగా ఒక రిడ్రెసల్ జరుగుతుంది. అంటే అది ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటే గన ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా బాగా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే క్లాస్ రూమ్లో వాళ్ళకి ఆ మాడ్యూల్లో ఇచ్చిన కంటెంట్ వాళ్ళు ఆ టీచర్ చెప్పినప్పుడు శ్రద్ధగా వినాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చేశాక ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఫ్రీగా అడగచ్చు. ఈ సెషన్ మటుకు సపరేట్గా తీసుకున్నట్టయితే వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయి, మగవాళ్ళకు కూడా కొంచెం ఆ బుక్లో వెడ్ డ్రీమ్స్ అని తర్వాత ఇరెక్షన్స్ అని అట్లాంటివి ఉంటాయి సమస్యలు, అవి అందరి ముందు చెప్పుకోలేరు వాళ్ళు. ఎందుకంటే క్లాస్లో కో ఎడ్యుకేషన్ ఉంటే అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు కాబట్టి ఈ సెషన్ మాత్రం సపరేట్గా తీసుకున్నట్టయితే వాళ్ళకున్న ఏమన్నా భయాందోళన కానీ కన్ఫ్యూజన్ కానీ లేకపోతే సమస్యలు కానీ వాళ్ళు ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుందని నా భావన. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఇప్పటి వరకు మనం చూసాం. ఓకే, ఒక ఫోన్ కాల్ ఉందండి, మనం కాల్ తీసుకుందాం ఇప్పుడు. హలో 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 మేడం చెప్పండి అమ్మా. మేడం నేను నాని మాట్లాడుతున్నాను, హైదరాబాద్ డిస్ట్రిక్ట్. నాని చెప్పమ్మా, నీ ప్రశ్న ఏంటి? పింపుల్స్ ఎక్కువ అవుతున్నా మేడం. ఏమా? పింపుల్స్ ఎక్కువ అవుతుంది. ఓకే, అది తగ్గాలంటే ఏ ఫుడ్ మెథడ్ తీసుకోవాలి మేడం? ఓకే, డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. నాని గారు మీరు ఒక మంచి కామన్ క్వశ్చన్ వేశారు. ఈ మగ పిల్లలు కానీ ఈ కౌమార దశలో అమ్మాయిలు ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం ఇది హార్మోన్స్లో ఉన్న మార్పుల వలన వస్తుంది. దీనికి ముఖ్యంగా తరచుగా మైల్డ్ సోప్తో రోజుకు 4-5 సార్లు సబ్బుతో ముఖం కడుక్కోవాలి, శుభ్రంగా ముఖం ఉండాలి. రెండోది కొద్దిగా డైట్, ఆయిలీ ఫుడ్ తగ్గించాలి, స్వీట్లు తగ్గించాలి. నెక్స్ట్ దగ్గరున్న వైద్యశాలకు మీరు సంప్రదిస్తే
చిన్న యాంటీబయాటిక్ క్రీమ్లు ఇస్తారు, దాంతో పోతాయి. అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ ఉంటుంది, కానీ స్కార్స్ రాకుండా దీనికి ముఖ్యంగా గిల్లకూడదు. పిల్లలు గోర్లు ఉండకూడదు, ఆ పింపుల్స్ని గిల్లకూడదు. జస్ట్ కేవలం సబ్బుతో ముఖం కడుగుతుండాలి. ఇచ్చిన డాక్టర్ గారు ఇచ్చిన ఆయింట్మెంట్ వాడితే ఆ క్రీమ్లు ఈ క్రీమ్లు బ్యూటీ క్రీమ్లు అవి ఇవి వాడకండి, స్కార్స్ రాకుండా మచ్చలు రాకుండా. ధన్యవాదాలు సార్. సో నాని మీకు జవాబు దొరికింది కదా. సో పిల్లలు మీ అందరికీ అర్థమైంది కదా ఎలా మంచి ఆహారపు అలవాట్లు మన జీవితాన్ని ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయో. అలాగే మనం తప్పుడు ఆహారం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అలాగే ఆర్థికంగా మనకి కనుక అవగాహన లేకపోతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే లేదా తప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఏమవుతుందంటే మనం లోన్ యాప్స్ బెట్టింగ్ యాప్స్కి గురయ్యి మన జీవితాన్ని అస్తవ్యస్తంగా చేసుకుంటాం. కాబట్టి మీ అందరికీ ఈరోజు ఫైనాన్షియల్ లిటరసీ మీద అవగాహన కల్పించడానికి మన స్టూడియోలో ఈరోజు శ్రీ మధురి శేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ అసలు ఈ ఆర్థిక అవగాహన అంటే ఫైనాన్షియల్ లిటరసీ గురించి పిల్లలకి మనం ఎందుకు చెప్పాలి? ఇప్పుడు శారీరక మానసిక ఆరోగ్యం ఎట్లా కావాలని చెప్పారో అదేవిధంగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ మళ్ళీ ఉండాలి అని. ఎందుకంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతింటుంది. చాలా మనము చూస్తూ ఉంటాం. ఎందుకు కొంతమంది స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. వాళ్ళకి ఆరోగ్యం బాగుందా అని అంటే మిగతా అంతా బాగానే ఉంటుంది, ఫిజికల్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అంతా బాగుంది అని అంటారు. కానీ చివరికి ఏమవుతుంది, వాళ్ళకి ఏదో ఒక మనసు లోపల కారణం వల్ల ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండడం వల్ల అది ఎవరు చెప్పరు కూడా, పేరెంట్స్తో కూడా జనరల్గా షేర్ చేయరు. కానీ దానివల్ల ఏమంటే వాళ్ళది హెల్త్ స్పాయిల్ అవుతుంది, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. ఇంకా కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో వాళ్ళు సూసైడ్కి కూడా వెళ్తున్నారు అనమాట. అట్లాంటి దానికి కూడా దారితీస్తూ ఉన్నాయి. అందుకని మనకి ఈ ప్రారంభ దశలోంచి అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అడాలసెన్స్ దశలోంచే వాళ్ళు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏ విధంగా ఉండాలి అంటే వాళ్ళకి ఇంత ఇన్కమ్ ఎంత ఉంది, దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టాలి, మనకి ఎంత మనం సేవ్ చేసుకోవాలి, సేవింగ్ హ్యాబిట్ అన్నది అది చిన్న పిల్లల నుంచి కూడా ఉండాలి. ఇప్పుడు చాలా వరకు ఏమంటే చిన్న పిల్లలకి మనం కిడ్డీ బ్యాంక్ అని ముందర ఇంట్రడ్యూస్ చేశారు దాన్ని. ఆ బ్యాంక్లో ఏంటంటే మనకి ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు అంతకుముందు. దానిలో ఏమంటే మీ దగ్గర తల్లిదండ్రులు ఇచ్చిన దానిలో కాయిన్స్ రూపాయి, 2 రూపాయలు, ఈవెన్ పైసలు కూడా లెస్ దెన్ 1 రూపీ కూడా దాని లోపల వేసి సేవ్ చేసుకోమని అన్నారు. అది ఏంటంటే వాళ్ళకి హ్యాబిట్ క్రియేట్ చేయాలి అనేసి ఆ విధంగా ఇప్పుడు ఇది చేస్తూ ఉంటే తర్వాత ఏంటంటే వాళ్ళకి ఈ సేవింగ్ హ్యాబిట్ అనేది ఉంటుంది. ఖర్చు ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేది తెలుస్తూ ఉంటుంది వచ్చిన ఇన్కమ్లో. సార్ ఈ విషయంలో ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఈ అడాలసెంట్ ఏజ్లో ఏంటంటే ఏది మనకి అనవసరం ఖర్చు, ఏది మనకి ఏమంటారు లగ్జరీ, ఏది అవసరం వాంట్, ఏది నీడ్ అనేది పిల్లలు తెలుసుకోలేకపోతున్నారు. పియర్ ప్రెషర్ కావచ్చు లేదా అట్రాక్షన్ కావచ్చు. సో దాని గురించి చెప్తారా సార్? అసలు లగ్జరీ అంటే ఏంటి, వాంట్ అనే ఎలా మనం లగ్జరీ వాంట్ నీడ్ అని కేటగరైజ్ చేసుకోవచ్చు పిల్లలు? ఇప్పుడు ఈ ఖర్చుల్లో మనకి బ్రాడ్గా 3 కేటగిరీస్ పెడతామండి. ఒకటి నీడ్ అంటే బేసిక్ నీడ్స్. మనం మామూలుగా సాధారణంగా ఒక నానుడి ఏముందంటే రోటీ కపడా మకాన్ అనేది. అట్లనే మనకి కావాల్సిన భోజనం వస్తుంది, మళ్ళీ బట్టలకి ఇంటి గురించి అనేసి ఇవి బేసిక్ నీడ్స్. స్టూడెంట్స్కి ఇవి కాకుండా ఏమంటే వాళ్ళకి కావాల్సిన బుక్స్, మళ్ళీ యూనిఫాము, మళ్ళీ ట్యూషన్స్ ఏమన్నా వీక్గా స్టూడెంట్ ఉండడము అట్లా ఇవి కొంతవరకు మనకి స్కూళ్ళల్లో అవి అవైలబుల్ ఉన్నాయి. అది ఉన్నా కూడా కొన్ని అడిషనల్ బుక్స్ చదవాలన్నా, మళ్ళీ కొంతమంది ఏమంటే కంప్యూటర్ కోర్సులు చేయాలనుకుంటారు అటువంటి అడిషనల్గా అటువంటి కావాలన్నా ఇవన్నీ కూడా బేసిక్ నీడ్స్ కింద ఇది నీడ్స్ వస్తాయి అన్నమాట. ఇది కాకుండా వాంట్స్ అంటే ఇప్పుడు ఒకరికి మొబైల్ ఫోన్ కావాలి, మొబైల్ ఫోన్ లేకపోయినా కూడా పని నడుస్తుంది. ఇప్పుడు మనకి స్కూల్ దగ్గరగా ఉండేటైతే ఆ స్కూల్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసినా లేదా స్కూల్ దగ్గరగా ఉంటే వెళ్ళొచ్చు మామూలుగానే. కానీ వాళ్ళకి ఏంటి నాకు ఒక స్కూటర్ కావాలి వెళ్తాను అని అంటూ ఉంటారు. లేకపోతే ఇంకా కొంచెం లగ్జరీ ఉంటే కారు కావాలి వెళ్తాం అంటుంటారు. ఇట్లా కారు కాకుండా ఇప్పుడు స్కూటర్ కావాలి వెళ్ళడం అన్నము, మొబైల్ ఫోన్ తీసుకోవడము ఇవన్నీ ఏంటంటే వాంట్స్ కింద వస్తుంటాయి, కోరికలు అనమాట ఇవి. ఒకటేమో అవసరాలు, ఒకటేమో కోరికలు. ఇప్పుడు ఈ కోరికల్లోనే లగ్జరీ అనేది ఎట్లా ఉంటుందంటే ఇంకా ఎక్కువ అది కావాలి అన్నది. ఇది మీరు అన్నట్టుగానే పీర్ ప్రెషర్ అండి. ఇప్పుడు నా ఫ్రెండ్ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, వాడు దాని లోపల ఏదంటే అది క్విక్గా చూస్తూ ఉంటాడు, నా దగ్గర అది ఎందుకు లేదు అన్నది. ఇప్పుడు వాంట్ అనేది ఫోన్ ఏమో మామూలుగా వాంట్ అయితే ఈ కాస్ట్లీ ఫోన్ ఏదైతే ఉంటుందో అదేమో లగ్జరీ కింద ఉంటుంది. అట్లనే ఇప్పుడు స్కూల్కి వెళ్ళడానికి స్కూల్కి మామూలుగా స్కూల్ ప్రొవైడ్ చేసిన బస్సు కానీ
లేకపోతే ఒక చిన్న వెహికల్ మీదనే వెళ్ళొచ్చు. కాదు నేను దీనిలో వెళ్ళను, నేను ఆటోలో కూడా వెళ్ళను, నాకు ఒక ప్రైవేట్ వెహికల్ కావాలి, లేదా నా కారు లోపల కావాలి, మా ఫ్రెండ్స్ అందరూ కార్లు వస్తారు, ఇవంతా లగ్జరీస్. అట్లా హోటల్ స్పెండింగ్ మామూలుగా స్పెండ్ చేస్తే అది వాంట్ ఉంటుంది, అదే కాస్ట్లీ హోటల్కి వెళ్తే అది లగ్జరీ అవుతుంది. ఈ విధంగా ఇది ప్రతి స్టూడెంట్ ఏది మనకి అవసరమో, ఏది వాంట్, ఏది లగ్జరీ అన్నది చిన్నప్పటి నుంచి తెలుసుకుని ఉండడము అందరికీ అవసరం అండి. ఐ థింక్ దీంట్లో ఒక్కటండి, పేరెంట్స్ టీచర్స్ రోల్ కూడా చాలా ఉంది. అది వాళ్ళకు టైంకి చెప్పగలగాలి వాళ్ళకి. ఓకే సార్, మనము ఇప్పుడు అంటే పిల్లలు ఒకవేళ తెలుసుకోగలిగితే నీడ్ ఏంటి, వాంట్ ఏంటి, లగ్జరీ ఏంటి అని. ఓకే, సో మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి సేవింగ్ కాన్సెప్ట్ ఎలా అలవాటు చేసుకోవాలి, దాచుకోవడం అనేది ఎలా నేర్పించాలి? ఇప్పుడు ఎందుకు దాచుకోవడము అన్నది వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేస్తే అది ఎట్లా దాచుకోవాలి అనేది తెలుస్తుందండి. ఎందుకు దాచుకోవడం అంటే, దాచుకోవడానికి మనకు బ్రాడ్గా చెప్పాలంటే, ఏదైనా అత్యవసరము పరిస్థితుల్లో డబ్బులు అవసరం ఉంటే ఇప్పుడు నువ్వు దాన్ని దాచిపెట్టుకుంటే అది అవసరం ఉంటుంది అని. ఇప్పుడు మనకి ఇది పిల్లల్లో కాదు పెద్దవాళ్ళల్లో కూడా అవసరం ఉంటుందండి. ఇప్పుడు సపోజింగ్ దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది, 50-30-20 అని ఒక రూల్ కూడా ఉందండి. ఈ రూల్ ప్రకారం ఏంటంటే, మనకి ప్రతి వాళ్ళది వచ్చిన ఇన్కమ్ లోపల సగం దాకా ఖర్చు పెట్టేసి 50% ఖర్చు పెట్టేసి, మళ్ళీ మిగతాది 30%, 50% ఏమో బేసిక్ నీడ్స్కి ఖర్చు పెడతామండి. ఖర్చు పెట్టేసి తర్వాత వాంట్స్కి 30% మనం ఖర్చు పెడతాము, పెడితే 20% మనం సేవింగ్ చేసుకోవాలి అని ఉందండి. ఇప్పుడు ఈ సేవింగ్ ఎందుకు చేయాలి అన్నది ఏంటంటే, ఒకటి ఎమర్జెన్సీ ఖర్చులు రావచ్చు, తెలియకుండా ఏదైనా అవసరం రావచ్చండి. ఇది ఎగ్జాంపుల్ ఏమంటే, ఇప్పుడు ఒక ఇంట్లోపల ఒకరికి ఎవరికైనా దెబ్బ తగులుతుంది, లేకపోతే ఇంకా ఇట్లాంటిది ఏమైనా ఎక్సిజెన్సీ రావచ్చు. అప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తామో, అందుకని అది రావాలి. మరి రెండో ఏంటంటే, మనకి అభివృద్ధికి అండి. సేవింగ్ అన్నది ఒకటే, ఎమర్జెన్సీ ఒకటే కాదు, అభివృద్ధికి. ఇప్పుడు ఎక్కువ అతను సేవ్ చేసుకుంటే డబ్బుల్ని అది ఒక కంప్యూటర్ కోర్సు చేయొచ్చు, లేకపోతే బుక్స్ కొనొచ్చు. మనం సేవింగ్స్ చేసుకున్న డబ్బులు ఇంట్లో దాచుకోవడం క్షేమం అంటారా, శ్రేయస్కరమా, లేకపోతే ఇంకా ఏమైనా మనకి సేవింగ్స్? ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఇంట్లోపల దాచుకోవడం అంటే దానిలో డిసడ్వాంటేజ్ ఏమంటే, ఇంట్లో మనం దాచుకున్నాం అనుకోండి, అది ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అది అట్లానే ఉంటుంది, గ్రో కాదు. సపోజింగ్ 100 రూపాయలు ప్రతి నెలకి దాచుకున్నాడు అనుకోండి, సంవత్సరం అయ్యేసరికి ఏమవుతుంది, 100 × 12 1200 అవుతుంది. అది 1200గానే ఉంటుంది. అదే ఈ ప్రతి నెల ఒక 100 రూపాయలు బ్యాంకుల లోపల వేస్తూ ఉంటే అది ఇంట్రెస్ట్ కింద పెరిగి అది అమౌంట్ పెరుగుతుంది అనమాట. 6%, 7% ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో పెరుగుతుందండి. అది మరి రెండో పాయింట్ ఏమంటే, మన దగ్గర డబ్బు ఉంది అనగానే ఒక చాక్లెట్ కొందాము, లేకపోతే ఇంకా దేనికన్నా ఖర్చు పెడదాము అన్నది ఒక యాటిట్యూడ్, అది హ్యూమన్ టెండెన్సీ. ఆ యాటిట్యూడ్తో ఏంటంటే ఖర్చు పెడుతూ ఉంటారు. అదే కనుక బ్యాంక్లో ఉంది అనగానే ఉంది, ఇప్పుడు ఆ దగ్గర ఇమీడియట్గా లేదు కదా ఖర్చు పెట్టడానికి, తర్వాత పెడదాంలే అని అంటారు. దీనివల్ల ఏమిటంటే ఆటోమేటిక్గా సేవ్ అవుతూ ఉంటుందండి. అందుకని ఏంటంటే, మళ్ళీ ఒక ఫైనాన్షియల్ గుడ్ హ్యాబిట్ కావాలి అంటే దాన్ని బ్యాంకింగ్ హ్యాబిట్ పెట్టుకొని చేయడం మంచిదండి. ఇది ఎందుకంటే ఫ్యూచర్ లోపల వాళ్ళది ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవాలన్నప్పుడు వాళ్ళు అతనిది ఏ విధంగా తన బ్యాంక్ అకౌంట్ నుంచి చిన్నప్పటి నుంచి ఏ విధంగా చేస్తున్నాడు అన్నది కూడా ఒకటి మనకి చూస్తారనమాట ఫైనాన్షియల్ డిసిప్లిన్కి. అందుకని ఈ విధంగా ఇంట్లోనూ పెట్టుకోవచ్చు, బ్యాంకులలోనూ పెట్టచ్చండి, పోస్ట్ ఆఫీస్ కూడా. థ్యాంక్ యూ సార్. అయితే మీరు 50-30-20 రూల్ చాలా చక్కగా చెప్పారు సార్. అసలు అప్పులు ఎందుకు చేస్తారు? అప్పులు జనరల్గా అవసరమే రాకూడదండి. ఎందుకంటే పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు వాడికి కావాల్సినవి అవసరాలన్నీ తీరుస్తున్నారు. మన గవర్నమెంట్ కూడా స్కూల్ లోపల చాలా వరకు అవసరాలు ఏవేవి కావాలో అన్నీ కూడా ఇస్తున్నారు. ఇవి ఇచ్చిన తర్వాత వాళ్ళకి అవసరం ఉండకూడదు బేసికల్గా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ పీర్ ప్రెషర్ అనేది ఒకటి ఉందండి. పీర్ ప్రెషర్ వల్ల వీళ్ళకి వాంట్స్ పెరుగుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గర ఒకటి ఉంది, ఫోన్ ఉంది, అది నా దగ్గర లేదేంటి అని అది ఉంటుంది. మళ్ళీ ఖర్చులు ఏంటంటే వీళ్ళకి ఈ దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు అనే వాళ్ళకి తెలియకపోవడం, సరిగ్గా అవగాహన ఉండడం లేకపోవడం వల్ల, కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల హోటల్కి వెళ్దాము, అక్కడ స్పెండ్ చేద్దాము అన్నట్ల. ఇది ఎప్పుడైతే ఎక్సెస్ అవుతుందో, ఈ ప్లానింగ్ వే లోపల వెళ్ళడం లేదో, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఎక్కువ డబ్బులు కావాలి. అప్పుడు డబ్బులు కావాల్సినప్పుడు ఏం చేస్తారు, ఇక డబ్బులు ఉండవు, సరే ఒక లోన్కి వెళ్దాము అని అంటారు. అందుకని దానికి ఇప్పుడు గవర్నమెంట్ చాలా వరకు ఏమంటే ఈ లోన్ యాప్స్ కూడా బాగా వచ్చేసి
వాటి వల్ల ఏమంటే వీళ్ళు సరే ఈ లోన్కి వెళ్దాము అన్నది వెళ్తూ ఉంటారండి. ఇది యాక్చువల్గా మంచి హ్యాబిట్ కాదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ స్కూళ్ళు కానీ వీళ్ళకి అన్నిటి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ లిమిట్లోనే ఉండి మంచిగా ప్లాన్ చేసుకోవాలండి. ఓకే, ధన్యవాదాలు సార్. చూసారు కదా పిల్లలు, మనకి ఇంకా ఫైనాన్షియల్ లిటరసీ గురించి ఎంతో నేర్చుకునేది ఉంది, తెలుసుకునేది ఉంది. కానీ ఈరోజు సమయాభావం వల్ల మనం తదుపరి సెషన్లో ఫైనాన్షియల్ లిటరసీ గురించి, లోన్ యాప్స్ గురించి, బెట్టింగ్ యాప్స్ గురించి, అట్లాగే ఇన్సూరెన్స్ గురించి, అందులో వివిధ రకాల గురించి తెలుసుకుందాము. సో ఈరోజు మనం 3 ముఖ్యమైన అంశాలు తెలుసుకున్నాము. అంటే ఫైనాన్షియల్ లిటరసీ కొంతవరకు తెలుసుకున్నాము. నెక్స్ట్ సెషన్లో ఇంకా మనము వివరంగా దాని గురించి చర్చించుకుందాము. సో పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం ఉండాలి. అలాగే సురక్షితంగా మీరు ఉండాలంటే శుభ్రత పాటించాలి. అట్లాగే భవిష్యత్తులో బలంగా నిలబడి ఆర్థిక అవగాహన ఉంటేనే మీరు బలంగా కాన్ఫిడెంట్గా మీ లైఫ్ని లీడ్ చేయగలరు. కాబట్టి మీ శ్రేయస్సే మాకు ముఖ్యం. ఇవన్నీ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మీ జీవితాన్ని అండ్ మీ కౌమార దశని ఎంజాయ్ చేస్తూ శుభ్రంగా, ఆర్థికంగా, సామాజికంగా, అలాగే సైకలాజికల్గా మీరు ఎదుగుతారని అండ్ ఈ అవగాహన మీ అందరికీ ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. ఈరోజు స్టూడియోకి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.